అందరికీ నమస్కారం. ఈరోజు కథ. దమయంతి భాస్కర్రావు దంపతులకి మగపిల్లలంటే విపరీతమైన ఇష్టం. వీళ్ళిద్దరూ పెళ్ళైన దగ్గర నుంచి కనే ఒకే ఒక్క కల కొడుకుని వారసుణ్ణి కని తీరాలి అనే. ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్ల పుట్టకూడదని దమయంతి చేయని పూజలు లేవు, భాస్కర్రావు మొక్కని మొక్కులు లేవు. భాస్కర్రావుకి తల్లిదండ్రుల ద్వారా స్థిరాస్తి బాగా కలిసొచ్చింది. దానికి తోడు గవర్నమెంట్ ఉద్యోగం. ముక్కుపిండి మరీ జనాల దగ్గర లంచాలు వసూలు చేసి కోట్ల రూపాయలు వెనకేసిన మనిషి భాస్కర్రావు. వీళ్ళకి లంకంత ఇల్లు, ఇంట్లో పనివాళ్ళు, ఇంటి ముందు కార్లు, దర్జాలు దర్పాలు దేనికి తక్కువ లేవు. ఇంత దానిలో ఆపుకుని భార్యాభర్తలు కోడి అందమైన వాళ్ళు పుట్టాలని వీళ్ళు ఓవలేషన్ టైం చూసుకుని, పౌర్ణమి ఘడియలు చూసుకుని, దానికి తోడు చల్లని ప్రదేశాలకు వెళ్ళి భార్యాభర్తలు కలిస్తే దమయంతి గర్భవతి అయింది. కొడుకు పుట్టి తీరాలి అనుకున్న వీళ్ళని వెక్కిరిస్తున్నట్టుగా 10 నెలలకి కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత ఆశలన్నీ ఆవిరైపోయినాయి. కూతురు చూడటానికి తెల్లగా, అందంగా, చందమామలా ఉన్నప్పటికీ కూడాను భార్యాభర్తలిద్దరికీ ఏనాడు చేసుకున్న పాపము శాపమై ఈ ఆడదాని రూపంలో పుట్టేసిందే. ఆడ జన్మే పాడు జన్మ అంటారు. ఏం పాపం చేసుకుంటే పుడతాయో ఈ దరిద్రాలు, ఈ శనిగ్రహాలు. కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. కొడుకు పుడితే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. పాడు శని, పాడు దరిద్రం అనే కూతురు ఇక ఏదో గాలికో ధూళికో పెరగాలి కదా కన్నందుకు అన్నట్టు తల్లి ప్రేమ ఎరుగదు, తండ్రి ప్రేమ ఎరుగదు, తల్లి చనుబాలు ఎరుగదు, తల్లి చేతి స్పర్శ ఎరుగదు, తండ్రి దగ్గరికి తీసి గుండెల మీద వేసుకున్న క్షణాలు ఎరుగదు. తీసుకెళ్ళి పిల్లని ఉయ్యాల్లో పడేసి, పిల్ల దగ్గర ఒక ఆయాన్ని పడేసి, టయానికి ఒక గుక్కెడు పాలు దాని గొంతులో పోసి, అది వాష్రూమ్కి వెళ్తే డైపర్లు మార్చి అక్కడ పడేయమని వదిలేసింది పిల్లని దమయంతి. భాస్కర్రావు పాప గుక్క పెట్టి ఏడుస్తుంటే అది 3-4 నెలల పిల్ల అయినా సరే పెద్దగా అరిచిన అరుపుకి పాప అన్ను పట్టేసేంత కేకలేసేవాడు. పిల్లలన్న తర్వాత ఏడవకుండా ఉంటారా? వాళ్ళకు కావలసిందే తల్లి దగ్గరికి తీసుకుని ఇచ్చే అమ్మ ప్రేమ, తండ్రి దగ్గరికి తీసుకుని పంచే తండ్రి ప్రేమ. అలా వీళ్ళిద్దరి ప్రేమకి దూరమైన పాప తన్మయి పెరగటం మొదలైంది. ఆ తరువాత వీళ్ళక యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ఒకవైపున నిప్పులు దొక్కి మాలలు వేసుకొని అబ్బో నానా తతంగాలు చేసి ప్రపంచం అంతా కూడా ఆడపిల్లయితేనేంటి, మగపిల్లాడైతేనేంటి, ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటివి ఉన్నాయా? ఆడపిల్లలు చాలా గొప్ప గొప్ప స్థానాల్ని అధిరోహిస్తున్నారు. ఇలాంటి కుంచిత స్వభావాలు ఉన్న మనుషులు మన మధ్య ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు నమ్మక తప్పదేమో అనుకున్నారు జనాలు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిన పుణ్యం వీళ్ళిద్దరూ అనుకున్న విధంగా ఫలించి వీళ్ళకి కొడుకు పుట్టుకొచ్చాడు. ఇహ అంతే. కొడుకే లోకం, కొడుకే ప్రపంచం, కొడుకే సర్వస్వం. కొడుకు కోసం రూపాయలు రక్తం పిండే జలగలాగా తయారై భాస్కర్రావు ఒకవైపున పిండేయటం, దమయంతి ఒకవైపున కొడుకు భవిష్యత్తు కోసం అందమైనటువంటి ఆకాశానికి నిచ్చెనలు వేయటం, కాలు కింద పెట్టనివ్వకుండా కొడుకుని పెంచటం, మాట వరుసకైనా కూతుర్ని దగ్గరికి తీసి ఎరుగరు, మాట వరుసకైనా నోట ఒక గోరుముద్ద పెట్టి ఎరుగరు, ఏ పండుగలు ఎరగదే. పుట్టిందన్న మాటే కానీ తన్మయి తల్లి తండ్రి దగ్గరికి తీసుకుని ఒక ఉయ్యాల ఫంక్షను, అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు ఇలాంటివి కూడా ఎరుగదు. వెంట్రుకలు తీసి అతన్ని ఇంటికే పిలిపించి ఒక 100-200 పడేస్తానులే కానీ తీసుకెళ్ళి గుళ్ళో అందరి గలిపేస్తావుగా అక్కడ కలిపే అని చెప్పేశారు పుట్టు వెంట్రుకల అమ్మాయికి. కొడుకు విషయంలో ప్రతిదీ వైభోగమే. కొడుకు విషయంలో ప్రతిదీ అత్యద్భుతం, ఆశ్చర్యకరం అన్నట్టు జరిపించేవాళ్ళు. కొడుకు పుట్టగానే 21వ రోజు కొడుక్కి పేరు పెట్టే దగ్గర మొదలుపెట్టి కొడుక్కి వెండి ఉయ్యాల, కొడుకు కోసం పట్టు పరుపులు, కొడుకు కోసం స్పెషల్గా రెడీ చేయించిన రూము, కొడుకు దగ్గర 2 ఆయాలు, 2 కేర్ టేకర్లు, కొడుకు విషయానికి వచ్చేపాటికి లగ్జరీలు, సుఖాలు, సంతోషాలు. కూతురు దగ్గరకు వచ్చేపాటికి తిందా తినలేదా, చచ్చిందా బతికిందా అనవసరం. ఏదో
పనమ్మాయి వెళుతుంటే మీ పిల్లలతో పాటు మీ పిల్లలకి ఎక్కడ కొంటావు, ఎంత పెట్టి కొంటావు అమ్మా అంటే, మీ పిల్లల బట్టలు ఎంత అంటున్నాను. దాందే ఉందమ్మా, 100 150 రోడ్డు మీద అమ్ముతారుగా అమ్మగారు, ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాను, అందులోనే ఇదిగో 500 ఇస్తున్నాను, దానికి కావలసిన చెడ్డీలును కావలసిన ఫ్రాకులు తెచ్చేయంటే ఎవరికమ్మా, తన్మయ్యకి అని చెప్పి అలా పనమ్మాయి తెచ్చిన బట్టలు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారని పనమ్మాయి పిల్లలు చదివే స్కూల్లో వేసి, అలా ఒకవైపున కూతుర్ని చదివిస్తూ కొడుకుని ఇంటర్నేషనల్ ఓక్ గ్రేడ్ స్కూల్లో వేసి, కొడుకు విషయం దగ్గరకు వచ్చేపాటికి కొడుక్కి అన్నీ చేసుకుంటూ పెంచుకొచ్చారు వీళ్ళు. చిన్నప్పుడు తెలియకపోవచ్చు, వయసుకు వచ్చే కొద్దీ పనమ్మాయి కూడా మధ్యాహ్నం వచ్చి పిల్లలకు భోజనం పెట్టేళ్తూ అలా కూర్చున్న తన్మయ్యని దగ్గరికి తీసుకుని, రామ్మ పాప నేను పెడతానని పనమ్మాయి పెడితే, ఆ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు అమ్మ రాదు, నువ్వు వీళ్ళని ముద్దు చేసినట్టు ఎందుకు అమ్మ ముద్దు చెయ్యదు అని అడిగేది చిన్నప్పుడు. ఇలా ఆ అమ్మాయి విషయంలో చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ప్రేమ అనేటటువంటి పదానికి కరువాసిపోయి మొహం వాసిపోయి, అసలు ప్రేమ అమ్మా నాన్న ఎందుకు చూపించరో ఒక వయసు వచ్చేపాటికి అర్థమయ్యే, ఆడపిల్లగా పుట్టడం తను చేసుకున్న పాపమా, ఘోరమా, నేరమా అని ఆ తర్వాత నోరెత్తితే ఊరుకోరు, కొడతారు, తిడతారు. దాంతో ఒక మౌనం. అమ్మా నాన్నలు చదువుకోమన్న చదువు, వాళ్ళు చదువుకోమన్న స్కూల్లో చదువుకోవాలి, తన పనులన్నీ తనే చేసుకోవాలి, తమ్ముడు అమ్మా నాన్న తినేంత వరకు తన గదిలో నుంచి బయటికి రాకూడదు, ఆ తర్వాత డైనింగ్ టేబుల్ మీద పడేసి ఉన్నాయి అడుగు పొడుగులు తుడుచుకుని కడుపు నింపేసుకోవాలి. ఇలాగే పెరిగి పెద్ద అవుతూ వచ్చి అందరి పిల్లలకి అన్నీ జరుగుతూ ఉన్నా తనకి ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు ఏం ఉండవు. పనమ్మాయి పాప అయిందని చెబితే వెళ్ళి శానిటరీ నాప్కిన్లు పడే ఎలా వాడాలో చూపించు, నా చెప్తావే అనేసి కొడుకు విషయంలో మాత్రం పంచెల ఫంక్షనే ఇలా కూడా చేస్తారా అనేంత ఖర్చు పెట్టి జరిపించుకున్నారో. ఇలా కాలచక్రంలో గడిచిపోతూ తన్మయ్యి ఇంత దాంట్లో కూడా దరిద్రంలో దేవుడు ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడన్నట్టు చాలా బాగా చదువుకునేదే, అన్నిట్లో 100కి 100 మార్కులే. కానీ వెన్నెల అడవిలో కాచినప్పుడు ఆ వెన్నెలని ఎవరు మెచ్చుకోరో, అలాగే ఆ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పినా వాళ్ళు పట్టించుకోరో. కొడుకు పాస్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఘనమే. తర్వాత అమ్మాయి చెప్పటం మానేసింది. ఆ తర్వాత 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ అమ్మాయిని ఇంజనీరింగ్లో వేయటం ఇష్టం లేదని వీళ్ళన్నా ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకునేసరికి చాలా పెద్ద కాలేజీలోనే ఫ్రీ సీట్ వచ్చింది. దాంతో తన్మయ్యి నేనే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతానులేమ్మనమని వెళ్ళిన అంతా దాంట్లో కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ డే ఆ అమ్మాయిని రాహుల్ అనే ఒక అబ్బాయి చూశాడు. ఆ అబ్బాయికి చూడంగానే తన్మయ్యి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు చాలా నచ్చేసింది. దాంతో తనే ఆ అమ్మాయిని హాయ్ అని పలకరిస్తే హాయ్ అందే. ఆ తర్వాత క్లాస్మేట్స్ కాబట్టి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి రాహుల్ తన్మయ్యతో ఆ అమ్మాయి ఎక్కడున్నా వదిలేవాడు కాదు. ఆ అమ్మాయి ఒక్కటే కూర్చొని తినేది. తన్మయ్యకి ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఎందుకంటే ఫ్రెండ్స్ అని అమ్మాయిలతో మాట్లాడిన దగ్గర నుంచి, ఫ్రెండ్షిప్లు చేసిన దగ్గర నుంచి వాళ్ళు అడిగేది ఒక్కటే, ఏంటంటే మీ నాన్నగారు ఏం చేస్తారో, నేను డాడ్స్ ప్రిన్సెస్ తెలుసా, మీ అమ్మ ఏం చేస్తారు, మా అమ్మ నా కోసం ఇవి చేసింది తెలుసా. అవి వినలేక తన తల్లిదండ్రులు తన కోసం అవేమీ చెయ్యరు. అవన్నీ వాళ్ళకి చెప్పలేక, పైగా తనకున్న ప్రాబ్లమ్స్ చాలవని అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోలేక తన్మయ్య చిన్నప్పటి నుంచే ఎవరితో ఫ్రెండ్షిప్లు చేయదు. తన్మయ్య ఒక్కటే కూర్చొని తింటుంటే రాహుల్ వెళ్ళి కలిసి తిందామా అంటే, పర్లేదు నేను ఒక్కదాన్ని తింటాను, నాకు అలవాటే చిన్నప్పటి నుంచి. అదేంటి ఇంతకు ముందంటే నువ్వు ఒక్కదానివే కావచ్చు, ఇప్పుడు నేను లేనా నీ ఫ్రెండ్ని, ఇక నుంచి మనం కలిసే తిందాం అని ఆ అమ్మాయి మీద చాలా కేర్ చూపించేవాడు, చాలా ప్రేమ చూపించేవాడు. ఆ అమ్మాయి కోసమని క్యాంటీన్లో బ్రేక్ టైంలో వెళ్తే, ఇది బాగోదు తన్మయ్, ఇది తీసుకో, అది తీసుకో అని బిల్ పే చేయబోతే, నేను కట్టలేనా ఏంటి, ఊరుకో మరీ కాకపోతే అని చెప్పి ఆ అమ్మాయితో అలా మొదలైన పరిచయం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయేంత డీప్ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎప్పుడైనా పీరియడ్స్లో ఉంటే ఆ అమ్మాయిని, నువ్వు పీరియడ్స్లో ఉన్నావుగా పక్కకు కూర్చో, నేను రాస్తాను రికార్డ్స్, నేను రాస్తాను నోట్స్లో, నేను రాస్తాను మిగతా ఏమైనా ఉన్నా, నీకెలా తెలుసు నేను పీరియడ్స్లో ఉన్నానని
పోయిన నెలలో ఇదే టైంలో నువ్వు అనీజీగా ఉన్నావు. అమ్మాయిలకి అటు ఇటుగా మళ్ళీ అప్పుడే కదా వస్తుంది. నువ్వు అదే కాక ఫాస్ట్గా నడవట్లేదు, అర్థమైందే అనేసరికి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత తిన్నావా, ఏం తిన్నావు, స్టమక్ పెయిన్ వస్తుందా, కాళ్ళు దేనికైనా తన్ని పెట్టి పడుకో. ఆ అమ్మాయికి ఫుడ్ ఆర్డర్ చేసి పంపించడం, చాక్లెట్లు పంపటం, ఆ అమ్మాయి కోసం క్రేవింగ్స్ వస్తున్నాయేమోనని అవి ఇవి ఐస్ క్రీమ్ లాంటివి పంపటం, ఫ్రూట్స్ పంపటం, బలంగా ఉండాలని చెప్పటం. నేను కొనుక్కుంటాను, వద్దు రాహుల్, నేను నీ ఫ్రెండ్ని, నువ్వు వద్దంటే నేను ఊరుకోను అనేసి ఆ అమ్మాయిని చాలా స్పెషల్గా చూసేవాడు. అంతా దాంట్లో కాలేజ్లో చాలామంది అబ్బాయిలు తన్మయ్యకి ప్రపోజ్ చేసినా తన్మయ్ తల తిప్పి చూసేది కాదు. రాహుల్కి చాలామంది అమ్మాయిలు చెప్పేవాళ్ళు, కానీ అసలు వాళ్ళు పట్టించుకునేవాడు కూడా కాదు. ఎప్పుడు చూసినా తన్మయ్ 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 అనే ఆ అమ్మాయి తన్మయత్వంలో మునిగిపోతున్నావేంట్రా అని ఫ్రెండ్స్ అన్నట్టు పొద్దున్నే ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి ఓ స్కూటీ పడేస్తే ఆ స్కూటీలో వచ్చేదే. ఆ అమ్మాయి వాళ్ళ సందు చివరే ఉండే. ఆ అమ్మాయి స్కూటీని ఫాలో అవుతూ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేవాడు. మార్నింగ్ మెసేజ్ పెట్టావుగా గుడ్ మార్నింగ్ అని, వాయిస్ మెసేజ్ పెట్టావు, టెక్స్ట్ మెసేజ్ చేసావు, ఇంకా మళ్ళీనా అనేసరికి ఏమో నువ్వు కనిపిస్తే అలా చెప్పాలనిపిస్తుంది అన్న తర్వాత ఆ అమ్మాయిని ప్రతి విషయంలో కేర్ తీసుకోవటం, అబ్బాయిలు ఎవరైనా అమ్మాయితో ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తారేమోనని తను ప్రొటెక్టివ్గా చూసుకోవటం, ఇలా కలిసి చదువుకోవటం, కలిసి లైబ్రరీకి వెళ్ళటం, కలిసి తినటం, కలిసి ఫోన్లో మాట్లాడుకోవటం, ప్రాజెక్టుల్లో పడ్డప్పుడు కూడా ఆ అమ్మాయికి చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. ఆ తర్వాత వీళ్ళది 2 years ఎడ్యుకేషన్ అయిపోయింది. 2 yearsలో తన్మయే టాపర్. ఆ అమ్మాయిని కంగ్రాచులేట్ చేసి చాలా హ్యాపీగా ఉందిరా, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నానంటే. అప్పటి వరకు ఎంకరేజింగ్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, ఒకళ్ళు కేర్ చూపించడం ఎలా ఉంటుందో తెలియదు. ప్రతి విషయంలో అమ్మాయిని సపోర్ట్ చేసేవాడు పక్కనే ఉండి రాహుల్. ఒకళ్ళు సపోర్ట్ చేస్తే ఇంత బలం వస్తుందా మనిషికి అనేది తెలియదు. దాంతో ఆ అమ్మాయి తెలియకుండానే రాహుల్కి ఎడిక్ట్ అయిపోవడం మొదలైపోయింది. రాహుల్ తన్మయ్ మీద చాలా, ఆ అమ్మాయి మోస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా తనకేమైనా అయితే తట్టుకోలేను అన్నంత ప్రేమ చూపించేవాడు. ఆ తర్వాత 3rd yearకి వచ్చేపాటికి తన్మయ్కి తనే రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. లవ్వా అనేపాటికి ఇలా బాగానే ఉన్నాంగా రాహుల్, ఏం బాగానే ఉన్నావు, నువ్వు ప్రేమించడానికి నేను తగనా, నేను సరిపోనా, మేము సెటిల్డ్ ఫ్యామిలీనే, మా అమ్మ నాన్నలకి నేను మా చెల్లెలు ఇద్దరమే పిల్లలం, మా చెల్లెలు ఆరళ్ళు పెట్టే ఆడపడుచు కాదు, మా అమ్మ నాన్న ప్రేమ వివాహానికి విరుద్ధమైన తల్లిదండ్రులు కాదు, కొడుకు మనసుని బాధ పెట్టేవాళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు మా పేరెంట్స్ కూడాను, నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చి మాట్లాడతాము, నిన్ను పెళ్లి చేసుకోవాలనే ప్రేమిస్తున్నాను, నువ్వు తప్పుగా అనుకోకురా నన్ను అన్న తర్వాత అది కాదు రాహుల్, నిన్ను కాదనడానికి నా దగ్గర రీజన్ లేదు, టైం తీసుకుందాంరా, కంగారేముందే, నువ్వైనా ఇప్పటి వరకు నన్ను ఒక ఫ్రెండ్గా చూసావు, ఒక అబ్బాయి కేర్ చూపిస్తున్నాడంటే వాడు కంపల్సరీగా ఆ అమ్మాయికి నచ్చేయాలని రూల్ ఉందా ఏంటి, కానీ నో అనకరా, తీసుకోలేని నా గుండె బద్దలైపోద్ది, ఇంకా మంది 3rd year 4th year ముందే పీజీ చేద్దాం అనుకుంటున్నాంగా ఇద్దరం, అయ్యో 2 years టైం తీసుకో, ఆ తర్వాతే పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరము నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావు చెయ్యి, నేనే నిన్ను ఎంకరేజ్ చేస్తాను, కలిసి ఒకే ఆఫీసులో చేసుకుందాం, కాదని కూడా అన్నాం, మా డాడీ మనకి బోల్డంత ప్రాపర్టీ పెడతాడు, మాది సెటిల్డ్ ఫ్యామిలీ, దానిలోనూ ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు, నువ్వు ఏమీ బాధపడద్దు, కానీ రింగ్ పెట్టించుకోనని అనకనే ఆ అమ్మాయి చేతికి రింగ్ పెట్టి ఆ రోజు నుంచే ఆ అమ్మాయిని చాలా ప్రేమించేయటం మొదలుపెట్టాడు. ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందా, రేపటి నుంచి నువ్వు స్కూటీ తేవద్దు, మీ సందు చివరు ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వచ్చేయమని ఆ అమ్మాయిని తన బండి మీద ఎక్కించుకోవటం, తనే పిక్ చేసుకోవటం, తనే డ్రాప్ చేయటం, ఆ తర్వాత అమ్మాయి బాగా చేస్తుంది రా కలిసి తిందామని చెప్పి ఆ అమ్మాయికి నోట్లో పెట్టి తినిపించటం, ఆ తర్వాత రోజు ఈవినింగ్ ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళటం, వద్దంటే ఆ అమ్మాయి కోసం బోలెడన్ని గిఫ్ట్లు కొనివ్వటం, ఆ అమ్మాయితో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడటం, గంటలు గంటలు టెక్స్ట్ చేయటం,
బాయ్ అంటే సరేలే కానీ ఈ ఒక్క మాట విను అని మళ్ళీ ఒక గంట మాట్లాడేవాడు. అలా రాత్రుళ్ళు ఎలా గడిచిపోతున్నాయో పగళ్ళు ఎలా గడిచిపోతున్నాయో తెలియకుండానే 4th ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. తన్మయ్యకి ఈ భూమి మీద రాహుల్ కన్నా ది బెస్ట్ పర్సన్ వెతికినా కూడా దొరకడేమో. దేవుడు తన కోసం అంటూ ఒక అబ్బాయిని పంపిస్తే తను ఎప్పుడో ఒకరోజు అనుకుందే, ప్రతి ఆడపిల్ల అమ్మా నాన్నలు ఎన్ని చెరలు పెట్టినా నరకాలు పెట్టినా అర్థం చేసుకోకపోయినా కొట్టినా తిట్టినా మూర్ఖంగా బిహేవ్ చేసినా కొంతమంది అసలు వాళ్ళకి ఏ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా తను అసహించుకుంటున్నా సరే లైఫ్లో ఇదంతా ఒక ఫేజ్ మాత్రమే. రేపొద్దున తను చదువైపోయాక తన లైఫ్లోకి లైఫ్ పార్ట్నర్గా ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయితో మాత్రం తన లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండాలి. తనకి లైఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండర్స్టాండింగ్ హస్బెండ్ రావాలి, కేర్ తీసుకునే హస్బెండ్ రావాలి, ప్రొటెక్టివ్గా ఉండే హస్బెండ్ రావాలి, సపోర్టివ్గా ఉండే హస్బెండ్ రావాలి, తనని ఒక పాపలా ప్రేమగా చూసుకోవాలి. ఆ అబ్బాయే తనని అమ్మలా నాన్నలా ఫ్రెండ్లా ఒక సిబ్లింగ్లా అన్నీ అతనే అయ్యి ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా వదలకుండా చూసుకోవాలి. జీవితం మీద ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో కోరికలు. ఇప్పటి వరకు ఎప్పుడూ జీవితంలో తప్పుడు పనులు చేసింది లేదు. ప్రేమించటం తప్పో భూతో కాదు. రాహుల్ వాళ్ళది తనదే చాలా దూరాలున్న క్యాస్ట్లు కూడా ఏమీ కాదు. చూడ్డానికి చాలా బాగుంటాడు. దానికి తోడు బాగా చదువుకుంటాడు. అంతా దాంట్లో తన్మయ్యకు డౌట్ వచ్చింది. నేను నీకు నచ్చుతాను కానీ మీ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ గురించి నీకు తెలియదు రాహుల్. మీ ఇంట్లో నిన్న మీ చెల్లిన ఎవరిని ప్రేమగా చూస్తారు? అదేంటి మా అమ్మ నాన్న మా ఇద్దరిని సమానంగానే చూస్తారు. మా నాన్న ఎప్పుడు అంటారు ఏదిచ్చినా మీ ఇద్దరికి నేను సమానంగా ఇస్తాను. ల్యాండ్ తీసుకున్నాను చెరో సగం, లేదా ఫామ్ ల్యాండ్ కొన్నాను చెరో సగం. అమ్మ ఏదైనా బంగారం తీసుకుంటుంది, ఇది కోడల కోసం ఇది కూతురు కోసం సమానం. అంతేకాని ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏంట్రా? నాకేం బైక్ కావాలన్నానని స్పోర్ట్స్ బైక్ తీసుకున్నారు, చెల్లి దానికి కారు కావాలంది కారు కొనిచ్చారు. అంతే, దాని ఇష్టమైన కాలేజీలో దాన్ని, నా ఇష్టమైన కాలేజీలో నన్నేసి చదివిస్తున్నారు అనేసరికి కానీ మా ఇంట్లో అలా ఉండదు రాహుల్ అని ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పుకొచ్చి మా అమ్మ నాన్నలకి ఆడపిల్లలంటే ఇష్టం ఉండదు. సరే ఏదో పుట్టేశాను పెరిగేశాను, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసినా తీసుకోగలిగాను. తమ్ముడు ఎప్పుడు అక్క అనుకోడు, వాడి వరకు వాడు సెల్ఫిష్. అమ్మా నాన్నలకి వాడుంటే చాలు. నేను మొయ్యలేని బరువుని బాధ్యతని భారాన్ని. రేపొద్దున నువ్వు కూడా నన్ను అలా అనుకుంటే ఏం మాటలు రావే? లేదు రాహుల్, ఇప్పుడే మాట్లాడుకుందాం. రేపొద్దున మళ్ళీ మాటలు మారకూడదు. నీకు నచ్చిన నేను రేపొద్దున నీ కుటుంబానికి కూడా నచ్చుతానని గ్యారెంటీ ఏంటే? మా అమ్మ నాన్నలు నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాననే నమ్మకం కూడా నాకు లేదు అనేసరికి అదేగా నీ డౌట్, నాతో రమ్మనమని ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న చెల్లి ఉన్నాడు ఎదురుగా. ఉండేసరికి ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పలేదే? పర్లేదు లేరా, ఏమైంది? నువ్వు ఇప్పుడు వీళ్ళ కోసం స్పెషల్గా రెడీ అయ్యి రావాలా, వాళ్ళకి నువ్వు తెలుసు అనేసరికి చెప్పేశావా అన్నాక, నువ్వు ఫోటోలో చూపించిన దానికన్నా డైరెక్ట్గా ఇంకా అందంగా ఉంది కదరా, ఇంకా ముద్దుగుందిగా అందే రాహుల్ వాళ్ళ అమ్మ. వెల్కమ్ వదినా అని రాహుల్ వాళ్ళ చెల్లెలో ఆ అమ్మాయిని కౌగిలించుకొని మొత్తానికి వండర్ఫుల్ వదిన వస్తుందన్నమాట నాకు. నేను అరళ్ళు పెట్టే ఆడపడుచుని కాదు, అర్ధమొగుడనే ఆడపడుచుని కాదు, కాకపోతే బాగా అల్లరి చేసే ఆడపడుచునేలే. నీకు మంచి కాలక్షేపం అయిపోతుంది నాతో, మంచి ఫ్రెండ్ని కూడా అవుతాను వదినా నేను నీకు అన్న తర్వాత రాహుల్ వాళ్ళ నాన్నగారు, చూడమ్మా నువ్వు ఇంటికి వస్తే మాకు ఇంకో కూతురు అవ్వాలి, అదే కోరుకుంటున్నాం. ఎంత త్వరగా మీ చదువులు అయిపోయి మీరు సెటిల్ అయిపోయి నువ్వెంత త్వరగా మా ఇంటి కోడలు అవుతావా అని నేను ఎదురు చూస్తున్నానమ్మా. మా వాడి సెలక్షన్లో ది బెస్ట్ నువ్వే తెలుసా అన్నాడు ఆయన. అన్న తర్వాత రాహుల్ వాళ్ళ అమ్మ, ఏమ్మా మరి మీ చదువులు అయిపోతున్నాయి కదా, మేము రావాలా లేకపోతే మరి నువ్వు చెప్తే సరిపోద్దా మీ వాళ్ళకి అనేసరికి ఆ అమ్మాయి అది అంటుంటే, అమ్మ తన్ని టెన్షన్ పెట్టకండి, మనమే వెళ్ళి మాట్లాడదాంలే, కొంచెం వాళ్ళు స్ట్రిక్ట్ పర్సన్స్, దానిలో ఏముందమ్మా, ఇప్పుడు ఆడపిల్లలన్నా ప్రేమించడం తప్ప రేపు ఇదెవరిని ప్రేమించదని గ్యారంటీ ఉందా?
తల్లిదండ్రులుగా పిల్లల్ని మేము అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారని వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయాయి. అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా రాహుల్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు తన్మయ్యనే. ఆ తర్వాత ఒక రోజున తన్మయ్యే రాహుల్తో ఐ లవ్ యూ టూ అని చెప్పింది. ఆ రోజు నుంచి రాహుల్ ఆనందానికి అవధులు లేవు. ఆ అమ్మాయిని చాలా 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 ప్రేమించడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో నాకన్నా స్పెషల్ ఇంకెవరూ ఉండరేమో అని తన్మయ్యే తను తాను ఫీల్ అయ్యేలా చేశాడు రాహుల్. ఆ అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళి కార్నర్ సీట్స్ బుక్ చేసి ముద్దు పెట్టబోతే చెంప మీద ఒకటేసిందే. అబ్బా అంటే పిచ్చి వేషాలేకు, లవ్ ఓకే అన్నానని చెప్పి. లవ్ అనేది పవిత్రంగా ఉండాలి, అర్థమైందా? మనిద్దరం ఎలాంటి తప్పులు చేసి మన అమ్మా నాన్నలకి తలదించుకునే సిచ్యువేషన్స్ తెచ్చి తలవంపులు తేకూడదు. పెళ్ళయిందాక ఇలాంటి వెధవేషాలే వేయొద్దనే పాటికి అమ్మ తల్లి దెయ్యం నీతో మిగతా అన్నీ జరగవని నాకు తెలిసే. కానీ ప్రేమన్న తర్వాత ఎంతైనా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ అని ఓ చిన్న కిస్సు హగ్గు ఎక్స్పెక్టేషన్స్ ఉండవా చెప్పు? నా దగ్గర ఉండకూడదు అంతే అన్న తర్వాత సరే మేడం అని ఆ అమ్మాయి చేతి మీద ముద్దు పెడితే అదుగో మళ్ళీ అనేసరికి ఆ అమ్మాయి చక్కలి గింతలు పెట్టి నవ్వించి చాలా ప్రేమగా చూసుకునేవాడు రాహుల్. ఆ అమ్మాయి కోసం తన ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధం అన్నట్టు ఉండేది రాహుల్ పద్ధతి. ఆ తరువాత వీళ్ళిద్దరి చదువులు కంప్లీట్ అయిపోయినాయి. అనుకున్నట్టుగానే ఒకే ఆఫీసులో చాలా మంచి జాబులే వచ్చాయి. దట్టు తన్మయ్యకి కూడా చాలా మంచి ప్యాకేజ్ వచ్చింది. మొత్తానికి ఎప్పుడో ఫస్ట్ క్లాస్లో అయ్యుంటావు కదూ తన్మయ్ టాపర్, ఎంటెక్ దాకా లాక్కొచ్చేసావే అనేసరికి ఆ అమ్మాయి నవ్వేసింది. అందరూ లవ్లో పడితే డిస్టర్బ్ అవుతారంట, అమ్మ బాబోయ్ నువ్వు ఉన్నావే అని ఆ అమ్మాయి నవ్వి దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఇంట్లో చెప్పి పిప్పిప్పి డుమ్ పెళ్లి చేసుకుందాం, నీతో నాకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో తెలుసా బంగారం అన్న తర్వాత వచ్చి మాట్లాడమంటావా, ఫస్ట్ నన్ను మాట్లాడనివ్వు అని తన్మయ్య అలా ఇంటికి వెళ్ళిందో లేదో నీకోసం ఒక సంబంధం చూసాము, ఆడు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటాడంట, కన్న పాపానికి దరిద్రం వల్లే దాపరిచ్చావుగా, నీ యదాని ఎంతో కొంత తగలేయాలిగా, 25 లక్షల కట్నం 50 తులాల బంగారం, పెళ్లి చేసి వాళ్ళు దినం చేసుకోమని చెప్పారు అనేసరికి అమ్మ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఎవడాడు, ఏం కులవాడిది, ఏం చేస్తాడో అన్నాక వాళ్ళ క్యాస్ట్ ఇది, మాకు వాడి క్యాస్టే నచ్చలేదుగా, మేము ఒప్పుకోంగా అన్న తర్వాత అమ్మ ప్లీజ్ చెప్పేది వినండి అమ్మ అంటే ఏంటి వినేదే అంటూ ఉండగానే రాహుల్ వాళ్ళ అమ్మ నాన్న చెల్లిని తీసుకొని రానే వచ్చాడు. తన్మయ్ అలా చూస్తూ ఉండగా తను చెప్తున్న రాహుల్ని నేనే ఆంటీ నమస్తే అన్నాక నమస్తే అమ్మ అని రాహుల్ వాళ్ళ అమ్మ నాన్న చెల్లి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమండి మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారుగా, పెళ్లి జరిపిద్దాంగా, ఏమైంది, మా క్యాస్ట్లో వేరే క్యాస్టుల వాళ్ళని చేసుకుంటే కుదరదండి, మీకు ఒక విషయం చెప్పమంటారా, మన ఏమి మరి మీరు అనుకునేలాగా ఏదో మీరు మేము చాలా దూరంగా ఉన్నామని మీరు భావించేలాంటి క్యాస్ట్లు కాదు కదండి, మన ఇద్దరివి కూడాను ఒకటే కేటగిరీకి చెందిన వాళ్ళం, అయినా పిల్లలు ప్రేమించుకుంటున్నాం అన్నప్పుడు కులపట్టింపులు ఏమిటండి, పిల్లల మనసు అర్థం చేసుకోవాలి, అమ్మా నాన్నలుగా మనం, వాళ్ళిద్దరూ 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు, ఒకే ఆఫీసులో జాబ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు మనం దూరం చేయటం ఎందుకు, మా వాడికి మాకు కన్యాదానం చేసి మీ అమ్మాయిని అప్పగించండి, కానీ కట్నం అక్కర్లేదు, మీరు పెళ్లి చేయకపోయినా ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, మాకు అమ్మాయి కోడలుగా వస్తే చాలు అనేసరికి అంతా దాంట్లో తన్మయ్య వాళ్ళ అమ్మ నాన్నలకి వాళ్ళు కట్నం వద్దు అన్నమాట తెగ నచ్చేసింది. దాంతో మారు మాట మాట్లాడకుండా పెళ్లి వరకు మేమే చేసి తగలబెడతాంలే అని వీళ్ళు చాలా విసుగ్గా చెప్పాక వద్దండి అది కూడా మేమే చేసుకుంటాంలే అన్నారు వాళ్ళు. అక్షింతలేసి కన్యాదానం వరకు చేయండి చాలని. ఆ తరువాత తన్మయ్యని రాహుల్ వాళ్ళ అమ్మ వాళ్ళు రామ్మ అని చెప్పి ఒక పెద్ద షాపు తీసుకెళ్తే వదిన ఇది బాగుంటుంది చూడు అది బాగుంటుంది చూడంటే నువ్వు నోరు మూయవే, నా పెళ్ళానికి ఏ బాగుంటాయో నాకు తెలుసులే, రే నీకు నచ్చినయే నువ్వు తీసుకో అన్నాక ఏమే వదినకి నచ్చినవి తీసుకొని నీ పెత్తనం ఏంటి, అయ్యో నేను అప్డేటెడ్ వర్షన్స్ తీసుకోమంటున్నాను, ఏమైనా వదిన నగల్లో వాటా అడిగానా మీరు మీ చేదస్తాలు కాకపోతే అని వదిన నీ ఇష్టం అన్నాక లేదులే నువ్వు చెప్పినవి
కూడా బాగున్నాయి అన్నాక వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా తన్మయ్యే. వాడేమంటా నిన్ను కాలేజీలో చూశాడో కానీ ఇదేదైనా కలర్ డ్రెస్ వేసుకున్నా నీకన్నా నా తన్మయ్యకి బాగుంటుంది, నేనేదైనా చీర కట్టుకున్నా నీకన్నా నా తన్మయ్యకి కలర్ బాగుంటుంది, తన దగ్గర ఈ కలర్ ఉంటుందమ్మా, ఆ డ్రెస్ వేసుకొచ్చినప్పుడు ఎంత బాగుంటుంది అనుకుంటున్నావు అని నీ గురించి వాడు అనని క్షణమే లేదమ్మా. అంతా ప్రేమించేశాడు వాడు నిన్ననే. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి కావలసిన బట్టలు నగలు కొన్న తర్వాత చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్ళి జరిగిపోయి వ్రతం రిసెప్షన్ అయిపోయి నువ్వు పోయిన రోజు కూడా పుట్టింటి రాబాక అని వెళ్ళారు అమ్మ నాన్నలు. అమ్మాయి కళ్ళల్లోంచి వచ్చే కన్నీళ్ళకు కూడా తను చెయ్యడ్డం పెట్టి నువ్వు బాధపడొద్దన్నాడు రాహుల్. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజున గదిలోకి పంపిస్తే నువ్వు కనిపించిన క్షణం నుంచే నేను నీతో కన్నా ఒకే ఒక్క డ్రీము ఈ ఫస్ట్ నైట్ అనేదే. నీకో విషయం తెలుసా, నువ్వంటే నాకు ఎంత పిచ్చో, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నీ చేతి స్పర్శ తగిలితే తాకితే చాలు పులకించిపోయేవాడినే. నీకోసం నేను అసలు బీటెక్ అయిపోగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, నువ్వు పీజీ చేస్తావు అన్నావు కాబట్టే ఏమీ అనలేకపోయాను. నువ్వంటే పిచ్చిరా నాకనే చాలా డీప్గా చాలా క్లోజ్గా ఆ అమ్మాయిని అసలు ముద్దుల్లో ముంచేసి ముడిపాలల్లో తేల్చేసి ఆ అమ్మాయిని ఒక్క క్షణం వదలకుండా చాలా డీప్గా క్లోజ్ అయ్యాడు. హనీమూన్కి అందరూ నెలెళ్తారైతే 100 రోజులు పెట్టుకొని ఈ ప్లేస్కి వెళ్ళి ఈ ప్లేస్కి వెళ్ళలేదన్నట్టు అన్ని చోట్లకి తీసుకెళ్ళి ఆ అమ్మాయితో చాలా డీప్గా క్లోజ్ అయ్యి వచ్చాడు. ఆ తర్వాత వెంటనే పిల్లల్ని కనొద్దని వాడటం మొదలుపెట్టాడు తనే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలుపెట్టారు. ఇంత ఆనందాలు ఇంత సంతోషాలు. ఇంట్లో పనివాళ్ళు ఉంటారు, వంటమ్మాయి ఉంటుంది, నచ్చిని వండించుకోవచ్చు తినొచ్చు, ఆ అమ్మాయిని ఎవరు ఏం ఒక్క మాట అనరు. మామగాడికి ఓ ప్రపంచం ఉంటుంది, మామగాడి ప్రపంచంలో ఆయన ఉదయాన్నే లేస్తారు, వాకింగ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి వస్తాడు, ఆయన ఫుడ్ అంతా వంటమ్మాయి ప్రిపేర్ చేసి పెట్టుద్ది. రెడీ అయ్యి అందరూ డైనింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడు కాసేపు మాట్లాడే ఆయన ఆఫీస్కి ఆయన వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉంది. రాహుల్కి ఆ బిజినెస్కి వెళ్ళటం ఇష్టం లేక జాబ్కి వస్తాడు. ఇప్పుడే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేను అనే దాంతో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇక అత్తగారి ప్రపంచం ఇంకా వైడ్గా ఉంటుంది. చుట్టాలు బంధువులు స్నేహితులు ఫ్రెండ్స్ అని ఇంట్లో ఆవిడ అసలు ఉండేదే తక్కువ. ఈ ఆడపడుచు విషయానికి వస్తే ఎప్పుడు చూసినా కంబైన్ స్టడీస్ అని ఫ్రెండ్స్తో ట్రిప్పులనే. తన్మయ్యి అనవసరమైన విషయాల్లో కలగజేసుకోదు, చెప్తే వింటది, నవ్వేసి ఊరుకుంటుంది. ఆడపడుచు ఇంట్లో ఉండదు, మొగుడు తనే. ఇక ఇద్దరు కలిసే ఆఫీస్కి వెళ్తారు, కలిసి భోంచేస్తారు. సాయంకాలం ఆఫీస్ నుంచి కలిసే బయటకు వచ్చి రోజు రాహుల్ ఎక్కడో దగ్గరికి తీసుకెళ్తాడు. 2 నెలలకు ఒకసారి ట్రిప్ అంటాడు. అసలు పగలేదో రాత్రేదో తెలియకుండా ఈ సంతోషాల మధ్య ఆనందాల మధ్య లైఫ్ ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండా పీరియడ్ టైంలో కూడా ఆ అమ్మాయిని కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని ఒత్తుతూ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుని ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అని అడుగుతూ ఉండేవాడు. పోనీ క్లోజ్ అవుదాంగా చెంప వగులుతుంది. ఈ టైంలో పిచ్చి వేషాలు నాకు నచ్చదు అంటే అది కాదురా ఈ రోజుల్లో కూడానా, నేనైనా వాడుతున్నానుగా, చీ నోరు మొయ్ అర్థం చేసుకోవు అని అమ్మాయి దూరం పెట్టడమే తప్ప ఆ టైంలో కూడా వదిలి ఉండనంత క్లోజ్నెస్. ఆ తర్వాత వీళ్ళ పెళ్ళై ఫస్ట్ యానివర్సరీ చాలా పెద్దగా యానివర్సరీ పార్టీ చేసుకున్న తర్వాత ట్రిప్ కూడా వెళ్ళొచ్చారు. ఆడపడుచు చదువు అయిపోయింది. ఆడపడుచు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడే ఎంటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న మా సీనియర్ని నేను లవ్ చేశాను. ఈ ఎన్ని సంవత్సరాల్లో కూడా అతను నేను వెళ్ళిన ఆ ఫస్ట్ ఇయర్ నుంచి మేమిద్దరం లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసి అతను ఎంటెక్ సెకండ్ ఇయర్ అయిపోయాక అతను వెళ్ళటం అయింది బయటికి. ఆ తర్వాత అతను బిజినెస్ స్టార్ట్ చేయటం అయిపోయింది, కెరియర్లో సెటిల్ అవటం అయిపోయింది, ఇల్లు కారు అన్నీ కొనుక్కున్నారు. వాళ్ళ పేరెంట్స్కి అతను ఒక్కడే కొడుకు, వాళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ కూడాను అని చెప్పి చెప్పుకొచ్చింది ఆడపడుచు. దాంతో తన్మయ్య వాళ్ళ అత్త మామ ఏమీ లవ్ మ్యారేజ్లకు అగెనెస్ట్ కాదు. అవతల అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చి మాట్లాడేసరికి కూతురికి ఏం పెట్టాలో అది కూతురు పెళ్లిలో పెట్టేసి ఆడపడుచుకి ఘనంగా పెళ్లి చేసి పంపించేసిన తర్వాత ఫస్ట్ నైట్లు అవి జరగాల్సినవి జరిగిపోయాక రాహుల్ని కూడా పిలిచి మా పేరు మీద ప్రాపర్టీస్ కొన్ని ఉంచుకున్నామయ్యా, మిగతాయి మొత్తం నీ పేరు మీదే రాసిస్తున్నామని రాహుల్కి కూడా ఆస్తి రాసిచ్చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఇలా
వీళ్ళ పెళ్ళే ఇంకో 1 ఇయర్ కాలం అలా గడిచిపోయింది. ఇంత దాంట్లో తన్మయ్ శాలరీ అంతా తన్మయ్ అకౌంట్లో అలాగే పడుంది. నాకేం ఖర్చులుంటాయి అంటే రాహుల్ నవ్వేసేవాడు. ఆ తర్వాత తన్మయ్యే అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అని, దట్టు చాలా డెలికేటెడ్ ప్రెగ్నెన్సీ, బెడ్ రెస్ట్ అవసరం, జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పింది. చెప్పిన తర్వాత వైఫ్ని ఇప్పుడు ఉద్యోగం అవసరం అంటావా, నువ్వు అక్కడికి వచ్చి అంతంతసేపు వర్క్ చేస్తే రెస్ట్లెస్ అయిపోతావు, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదరా, నువ్వు అలసిపోతే నీకు బేబీకి ఏమన్నా అయితే నేను తీసుకోలేను, ఇప్పటికే నేను కరెక్ట్గా వాడలేదు ప్రొటెక్షను, దాంతోనే నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అయ్యావని నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. పోనీ నీకు వద్దంటే ఇప్పుడే తీయించేసుకుందాం రాహుల్, ఎటు డెలికేటెడ్ అనేగా అంటున్నారు, స్టార్టింగ్ మంత్స్లోనే ఉంది కదా, పోనీ వద్దులే రాహుల్ అని అన్నది తన్మయే. అంటే మనవడు పుడతాడని రాహుల్ వాళ్ళ అమ్మ నాన్న అప్పటికే అందరికీ తెలిసిపోయే, లేదులే ఎందుకు ఉండనివ్వు అని చెప్పి రాహుల్ అలా ఉండనిమ్మన్నాడు ఆ ప్రెగ్నెన్సీని. ఆ తర్వాత నుంచే హాస్పిటల్కి రాహుల్ తీసుకెళ్తానన్నా తన ఆఫీస్లో ఉన్నప్పుడు పొద్దున పూట తన్మయే వెళ్ళేదే. అత్తకి తీరుకుండదు, మామకి తీరుకుండదు, ఆడపడుచు వెళ్ళిపోయింది, అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేది. రాహుల్కి ఈ మధ్య బాగా లేట్ అవుతోంది, వర్క్లో బిజీగా ఉంటున్నాను, ప్రాజెక్టులు పడుతున్నాయి అని స్ట్రెస్ అయిపోతున్నాడని మొగుడు మీద ఎక్కువ భారం పెట్టేది కాదు తన్మయి. వీలైనంత వరకు తనే స్కానింగ్లకి చెకప్లకి వెళ్ళొస్తూ ఉండేదే. ఇక ఆ తర్వాత 6th మంత్ వచ్చింది. పుట్టింటి సీమంతాలు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అత్తింటి సీమంతమే 7వ నెలలో ప్లాన్ చేసుకుందాంలేమ్మా అంది అత్తగారు. సరే అత్తయ్య అంటం తప్ప లిమిటేషన్స్ క్రాస్ చేసే ఎప్పుడూ మాట్లాడేది కాదు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి రాహుల్ అని రాహుల్కి ఫోన్ చేస్తే, నువ్వు ఇప్పుడేమీ వెళ్ళొద్దురా, కంగారు పడుతూ ఈవినింగ్ నేను వచ్చి తీసుకెళ్తానులే అన్నాడు. తన్మయ్ కాసేపు కూర్చుంటే ఇంట్లో ఎవరూ లేరు, బోరు కొడుతుంది. ఫోన్ చేస్తే డాక్టర్ ఖాళీగానే ఉన్నానని రమ్మనమందే. దాంతో ఈవినింగ్ అయితే చిరాగ్గా ఉంటుంది హాస్పిటల్లో, మార్నింగ్ చూయించేసుకొని వచ్చేస్తే గనక సాయంకాలం రాహుల్తో కలిసి కాసేపు అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి రావాలనిపిస్తుంది, మనసుకి నచ్చిన ఫుడ్ తినాలనిపిస్తుంది. ఏంటో పిచ్చి క్రేవింగ్స్ అన్నీ వస్తున్నాయి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి అనుకుని హాస్పిటల్కి వెళ్ళింది. చెకప్ చేసి డాక్టరు ఇక 6th మంత్ కూడా వచ్చేసిందిగా జాగ్రత్తగా ఉండమనమని చెప్పి మరీ పంపించింది ఆవిడ. ఆ తర్వాత అలా కారు డ్రైవ్ చేసుకుంటూ తన్మయ్ వస్తూ ఉండగా భర్త కారు ఒక రెస్టారెంట్ దగ్గర కనిపించింది. దాంతో ఏంటి రాహుల్ కారు ఈ టైంలో ఇక్కడ, తను బిజీగా ఉన్నానన్నాడు ప్రాజెక్ట్లో అని, లేదు అనుమానించకూడదు, ఫ్రెండ్ ఎవరైనా తెచ్చాడేమో రాహుల్ అడిగి కారు అనే దాంతో ఫోన్ చేసిందే. చేస్తే రాహుల్ ఎక్కడా అనేసరికి అదేంట్రా ఆఫీస్లో అన్నాడు. అన్న తర్వాత అవునా అని సర్లే బాయ్ అన్న తర్వాత ఫోన్ పెట్టేశాడు. పెట్టేస్తే భర్త ఫ్రెండ్ ఎవరైనా బహుశా అడిగి తెచ్చారేమో కారు, చచ్చా కనపడగానే అనుమానించడమేనా చీప్గా అనుకుని తను యూటర్న్ తీసుకుంటుండగా భర్త రెస్టారెంట్లో నుంచి పక్కన ఒక అమ్మాయి నడుం మీద చెయ్యేసి చాలా క్లోజ్గా బయటికి రావటం చూసిందే. దాంతోనే గుండె ముక్కలైపోతుంటే మళ్ళీ తప్పుగా అనుకోకూడదు, ఒకవేళ అమ్మాయి ఫ్రెండ్ ఏమో, కొలీగ్ ఏమో, ఫ్రెండ్ చెల్లెలేమో, ఫ్రెండ్ వైఫ్ ఏమో, వాళ్ళేదైనా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తే తీసుకొస్తున్నాడేమో, పచ్చగా వాడికి లోకమంతా పచ్చగానే కనపడుద్దని నా భర్తని నేనే అనుమానించుకోవటం ఏంటి అసహ్యంగా అనుకుంది. ఆ తర్వాత ఎందుకో మనసులో ఒక చిన్న కినుక, వెళ్ళి చూసేస్తే అయిపోద్దిగా అనిపించి వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది రాహుల్ కారు. వెళ్ళిపోయిన తర్వాత అపార్ట్మెంట్ బయట తన కారు పార్క్ చేసి వెళ్తూ ఉండగా ఎవరమ్మా అన్నాడు వాచ్మెన్. అదే ఇప్పుడు ఒక ఆవిడను ఒక ఆయన వెళ్ళారుగా, ఆహా ఆ మేడం గారి తాలూకానా మీరు, అవును ఏ ఫ్లోరు ఏ ఫ్లాటు, ఈ ఫ్లోర్ అమ్మా ఈ ఫ్లాట్ అమ్మా అని చెప్పిన తర్వాత, అయినా అయ్యగారు వచ్చారుగా ఈ టైంలో మీరు వచ్చారేంటి అనేసరికి, అంటే ఏమీ లేదు ఈ మధ్య ఒక 3 నెలలుగా ఆయన రోజు వచ్చి వెళ్తానే ఉంటాడులే అని చెప్పేసరికి వాడి మాటల్లో వ్యంగ్యత, దానికి తోడు ఎందుకో తనకి కూర్చున్నట్టు అనిపించాయి ఆ మాటలు. సరే ఎందుకు అనుమాన పట్టమని అక్కడికే కళ్ళు తిరుగుతున్నాయి, ఏదో తెలియని హైపర్ టెన్షన్గా అనిపిస్తుంది. లిఫ్ట్లో ఎక్కి ఆ ఫ్లోర్కి వచ్చింది. నా భర్త తప్పు చేయడు, నా భర్త నన్ను మోసం చేయడు, నా భర్త తప్పు చేయడు, నా భర్త మోసం చేయడు, నా భర్త రాముడు, నా భర్త రాముడని తనకు తానే చెప్పుకుంటూ వచ్చి
అలా హాల్లో ఉన్నటువంటి డోర్సు బయటకు ఉన్నాయి, కిటికీ డోర్లో. అవి కొంచెం తీసి కర్టెన్స్ వేసుంటే తన హ్యాండ్ బ్యాగ్లో పెన్ను ఉంటే దాంతో కర్టెన్ పక్కకు అందే. హాల్లోనే సోఫాలో హస్బెండ్ అమ్మాయి క్లోజ్ అవటం చూసేసింది. వాళ్ళు చాలా డీప్గా ఇంటిమేట్ అవుతున్నారు అంతే. ఒక్క క్షణం తన ఆశలు, కలలు, కోరికలు కుప్ప కూలిపోయినట్టు అనిపించి ఫస్ట్ డే రాహుల్ కనిపించిన క్షణం నుంచే తాళి కట్టినప్పుడు ముద్దు పెట్టుకోవటం, అరుంధతి చూపించటం, దగ్గరికి తీసుకోవటం, ఫస్ట్ నైట్ క్లోజ్ కొంటాం, ప్రతి రాత్రి ఫస్ట్ నైట్ లానే ఉండాలంటాం, హనీమూన్కి తీసుకెళ్ళటం, ఆ అమ్మాయిని ఒక్క నిమిషం వదలకుండా ఉంటాం, రోజు నీతో ఎన్నిసార్లు క్లోజ్ అయినా చాలదనిపిస్తుంది. దేవుడు ఎందుకురా మగాడికి 24 అవర్స్ క్లోజ్ అయ్యే చూసావా, ఎక్కడ నొక్కేయాలో అక్కడ నొక్కేస్తాడు. ఫీలింగ్స్ కూడా ఈ టైం నుండే ఈ టైం వరకే ఉండాలని ఎందుకురా అంత క్లోజ్గా ఉండనివ్వడు. భార్యాభర్తలం కదా, ఎంత క్లోజ్గా ఉంటే ఏమైంది చెప్పు మనం అన్న తన భర్తేనా, పీరియడ్స్లో కూడా తప్పు కాదని తన దగ్గరికి తీసుకునే తన భర్తేనా ఈరోజు ఇలా చేశాడు. అమ్మా నాన్నల అలా, తమ్ముడు అలా, నా అనేవాళ్ళు ఎవరూ లేరు, తనే సర్వస్వం అని నమ్ముకొనిస్తే భర్త ఇలాగా ఏంటిదంతా అని గుండెలు బద్దలైపోయేంత ఏడుపు వచ్చిందే. ఏమైపోయింది అన్నాళ్ళ ప్రేమ, ఏమైపోయింది ఇన్నాళ్ళ వాళ్ళిద్దరి అనురాగం, ఏమైపోయింది పెళ్లి బంధం, తాళికున్న విలువ అని ఆ కిటికీ దగ్గర బయట కూర్చుండిపోయి ఏడ్చి 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 ఆ అమ్మాయికి నీరసమై కన్నీళ్లు కూడా రావటం ఆగిపోయినాయి. లోపల నుంచి సౌండ్స్ అన్నీ వచ్చి వచ్చి వచ్చే ఆ సౌండ్స్ ఆగిపోయాక లేచి రాహుల్ నా ప్యాంట్ ఏది, నా అండర్వేర్ ఏది అంటూ ఉండగా అబ్బా ఉండొచ్చుగా బేబే అంటే లేదు ఇంటికి వెళ్ళాలి, ఇంకొక అరగంటలో ఇంటికి వెళ్ళకపోతే తన దగ్గర నుంచి కాల్ వస్తుంది, తనతో నువ్వు ఇంటిమేట్ అవ్వకూడదని డాక్టర్ చెప్పారన్నావు కదా, నీ పెళ్ళాంది డెలికేటెడ్ ప్రెగ్నెన్సీ అని, రావచ్చుగా ఉండొచ్చుగా నాతో, చాలే ఊరుకో, నేను ఇప్పుడు వెళ్ళలేదనుకో తనకి ఎన్ని డౌట్లు వస్తాయో తెలుసా, తనేమి చదువురాంది కాదో, టాపర్ తనకి కానీ దొరికిపోయి తెలిసిపోయిందో ఇప్పుడు చాలా పెద్ద వ్యవహారాలై కూర్చుంటాయి ఇవే, అనవసరంగా ఎందుకు ఇలా బాగానే ఉందిగా, అయినా ఇవాళ 3 times అయిందే, ఇంకా జాలే నీకు అని చెప్పి రాహుల్ అలా బనియన్ వేసుకుని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ డోర్ తీసేసరికి అక్కడే కూర్చోనున్న తన్మయిని చూసే ఒక్క క్షణం నిర్ఘాంతపోయి అలా నిలబడిపోయాడు. ఆ అమ్మాయికి ఏదో చెప్పేంతలో గోడ పట్టుకొని లేచి నిలబడి లిఫ్ట్ ఎక్కి కిందకు వచ్చి రాహుల్ మెట్ల మీదుగా వచ్చేలోపు కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసింది. ఇంట్లో పెద్ద పంచాయితీ. ఇంట్లో అత్త మామలో రాహుల్ వచ్చేసరికి ఒకవైపున ఆడపడుచు భర్త కూడా వచ్చారు. ఏమైందమ్మా అని అడిగితే మీ అబ్బాయి ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అత్తయ్య అనేపాటికి ఏం పనులు రావి, ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి వేషాలు వేస్తున్నావా అనేసి వదిలేశారు అత్తమామలు. అన్నయ్య పెళ్ళైన తర్వాత కూడా ఏంటివన్నీ అందే ఆడపడుచు. అదేంటి బావా అయినా సిస్టర్ ఉందిగా అనేశాడు చెల్లెలు మొగుడు. ఈలోపు తన్మయి మీరంతా కాదు ఒక్క నిమిషం ఆగండి అని రాహుల్ దగ్గరికి వెళ్ళి ఒరేయ్ కాలేజీలో కనిపించిన ఫస్ట్ రోజు నుండి నువ్వే నాతో పరిచయం పెంచుకున్నావు, స్నేహంగా మార్చుకున్నావు, నువ్వే నన్ను ప్రేమించానని ప్రపోజ్ చేసావు, నా మీద కేర్ చూపించావు, నన్ను ఒక దేవతలాగా చూసుకున్నావు, ఆ తర్వాత 6 ఏళ్ల ప్రేమ నా చుట్టూ తిరిగావు, ఒప్పుకోమన్నావు, టైం తీసుకోమన్నావు, ఆ తర్వాత వచ్చావు మా అమ్మ నాన్నలతో మాట్లాడిచ్చావు, పెళ్ళయిందే. నేను నీకేం తక్కువ చేశాను రాహుల్, నువ్వు రోజుకి నా ఒంటి మీద ఎన్నిసార్లు చెయ్యేసినా నేను కాదన్నానా, నువ్వు ఇప్పుడు వెళ్ళి కులికిన ఆడదానికన్నా నేను అందంగా లేనా, నీకు ముందు నా లైఫ్లో ఎంతమంది ఉన్నారో, నీ తర్వాత నా లైఫ్లో ఎంతమంది ఉన్నారో, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నీతో పాటు ఎంతమంది ఉన్నారో అది ఆలోచించావా రాహుల్, కానీ నువ్వెందుకు అలా చేసావురా, ప్రేమంటే ఇదేనా, పెళ్ళికి అర్థం ఇదేనా, పరువు ప్రతిష్టలు సంస్కారం ఉన్న నువ్వు చేయాల్సిన పనులేనా, రేపొద్దున మనకి పాపో బాబో పుడతారో వాళ్ళకి నువ్వు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు, నలుగురికి ఈ విషయం తెలిస్తే కాండ్రించి ఉమ్మరారా, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల ప్రేమ తెలియ
తెలియదు. తమ్ముడున్నా ఏ రోజు అక్కలా చూసుకోలా. నీ దగ్గర నేనేమీ దాయిలా ఓపెన్ బుక్లా ట్రాన్స్పరెంట్గా అన్నీ చెప్పాను. అన్నీ తెలిసి నువ్వు తప్ప నాకెవరున్నారా? ఎందుకింత దిగజారిపోయిన పనులు చేశావు? ఒకవేళ డాక్టర్ మన్ని దూరంగా ఉండమంది అని నీకు నచ్చకపోతే నేను అబార్ట్ చేయించుకుంటానన్నానుగా రాహుల్. కానీ ఎందుకు ఇలా చేశావు? ఎందుకింత దిగజారిపోయావు? నా గుండెల్లో ఎందుకింత కార్చిచ్చును పెట్టావు? కడుపుతో ఉన్న ఆడదాన్ని, నీ భార్యని యాష్టత పెడితే అది నీకు శుభం కలిగిస్తుంది అనుకునే చేశావా అని ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుండిపోయిన తర్వాత అమ్మా నాన్నలు మానేరా ఇలాంటి ఏంటి చండాలంగా అనేసి లోపలికి వెళ్ళిపోయారు. చెల్లెలు మొగుడు కరెక్ట్ కాదన్నయ్య, ఇలాంటి నలుగురికి తెలిస్తే అసహ్యంగా ఉంటుంది అన్నాక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని అలా చేతులు పట్టుకొని లోపలికి తీసుకొచ్చి నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటివి చేయను, అసలు కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది. అన్నాళ్ళు ఆఫీస్లో నా పక్కనే నువ్వు ఉండేదానివా? ప్రెగ్నెన్సీ అనే దాంతో నువ్వు ఆఫీస్కి రావట్లేదు. ఆ తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టరు మనిద్దరిని సెక్షువల్గా దూరంగా ఉండమన్నారు. నాకు ఆ ధ్యాస చాలా ఎక్కువ, నీకు తెలుసు. దాంతోనే ఇది కావాలని కూడా చేయలేదు. తను నీకన్నా అందగత్తె కూడా కాదు, కానీ మేకప్లు పాష్గా ఉండటం, మీద పడిపోవటం, అక్కడికి నేను దూరంగానే ఉందామనుకున్నాను. తనకి నేనే ఫస్ట్ కాదని తెలుసు. నాతో పాటు ఇంకెవరు తన లైఫ్లో ఉండరా అంటే ఉంటారు, నా తర్వాత కూడా ఉంటారు. కానీ ఇంతకాలం నేను నీతో దూరంగా ఉంటున్నాను కదా, దాంతోనే చిన్న స్లిప్ అంతే అనేసరికి స్లిప్ అయ్యానంటావు, జారానంటావు కాలు. ఒక మాట అడగనా? ఇదే ప్రెగ్నెన్సీతో నీకు నేను దూరంగా ఉంటున్నానుగా, అదే తప్పు నేను చేసుంటే, నేనెవడో ఒకటితోనో కాలు జారుంటే మరి నువ్వు నన్ను ముట్టుకోవట్లేదు కదరా. నేను మరే ఆ పని ఇప్పుడు చెయ్యలేదే రాహుల్. ఇంకో విషయం అడగనా నేను నిన్ను? నువ్వు ఆ అమ్మాయి కనపడగానే ఆ అమ్మాయి అందాలకి వాటికి లొంగిపోయాను, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయాను అన్నప్పుడు నాకు చెప్పుంటే నేను అబార్ట్ చేసుకునేదాన్నిగా, మనిద్దరమే క్లోజ్గా ఉండేవాళ్ళంగా. నువ్వు అంత తట్టుకోలేనప్పుడు నువ్వు ఆఫీస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, అసలు ఈ ఊరు నుంచే ట్రాన్స్ఫర్ పెట్టించుకొని ఉండొచ్చు, మనం అబ్రాడ్ వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా నీ కోసమని మీ నాన్నగారు పెట్టిన బిజినెస్ ఉంది దానికి వచ్చి ఉండొచ్చు, లేదా నాకే ఇలా జరుగుతుంది అని నువ్వు చెప్పున్నా కూడా నేను నీతో పాటు ఆఫీస్కి వచ్చి ఉండేదాన్నే, లేదా ఇంతకాలం నువ్వు జాబ్ మానేసి నాతోనే ఉండాల్సిందే. నేనే అవసరమైతే కనుక బేబీని తీసేయించుకొని నీతో క్లోజ్ అయి ఉండేదాన్నే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ తప్పు చేశావు? నేను తప్పే చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకెప్పుడూ చేయను, నన్ను క్షమించు. నేను ఎప్పుడైనా అబార్షన్ చేయించేసుకుంటాను రాహుల్, నేను పోయినా పర్వాలేదు, నేను కడుపుతో ఉన్నా పర్వాలేదు, రా ఇంటిమేట్ అవు నాతో అని అమ్మాయి పమిట తీసేసేసరికి ప్లీజ్ రా, ఏంటా మాటలు? ఇంక చెయ్యనురా, ఒట్టేసి చెప్తున్నాను, మన ప్రేమ మీద ఒట్టురా, మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాడు రాహుల్. అన్న తర్వాత తన్మయే ఆ క్షణానికి నమ్మిన మనసులో దిగులు పోవట్లేదు. ఆ అమ్మాయిని నమ్మించాలని మొగుడు ఆఫీస్కి వెళ్ళి వీడియో కాల్స్ చేయటం, ఆ అమ్మాయికి ఆఫీస్ క్యాబిన్ చూపించటం, ఎర్లీగా ఇంటికి రావటం, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఇంత దాంట్లో శ్రీమంతం అప్పుడు పక్కనే ఉండటం. అతను ఎంత ఇదిగా ఉంటున్నా ఆ అమ్మాయి గుండెల్లో అనుమానపు జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇలా ఒక 2 నెలల పాటు ప్రశాంతంగా ఉన్నాడు. మళ్ళీ 3వ నెల నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు. ఆ అమ్మాయి నిద్రపోతుందనుకొని లవ్ యూ బేబీ అని ఫోన్లు మాట్లాడటం, ఫోన్ పాస్వర్డ్లు మారిపోయినాయి, ఫోన్లో హిడెన్ యాప్లు ఎక్కువైపోయినాయి, అతని ప్రొఫైల్స్ లాక్ చేసి పెట్టుకోవటం మొదలుపెట్టాడు. దానికి తోడు నిజాలు మాట్లాడటం మానేశాడు. అత్తామామలు తెలిసే చూసి చూడనట్టు నటించి వదిలేసి ఊరుకున్నారు. ఆడపడుచుకు తెలిసి నాకెందుకు అన్నట్టు ఊరుకుందే. ఇక ఆ అమ్మాయి ఒక రోజున పురుటి నొప్పులు వచ్చాయి. హాస్పిటల్కి వెళ్తే మనిషి లేడు. కన్నంత వరకు నీ పక్కనే ఉంటాను లేబర్ వార్డులో అన్నోడు లేడు. పిల్లని కన్నాక వచ్చాడు. అతని ఎక్స్ప్రెషన్లో కొత్తగా పాప పుట్టిందని ఏమీ లేదు. ఇక పాపని
నామకరణం చేసేటప్పుడు కూడా ఎప్పుడో వచ్చాడు. రిత్విక అని పేరు పెట్టుకున్నారు. పాపను దగ్గరికి తీసుకోవడం లేదు, ముద్దాడటం లేదు, ఏమీ లేవు. పాప పుట్టి 3 నెలలు అయిపోయింది. డాక్టర్ ఫిజికల్గా మేము క్లోజ్ అవ్వచ్చా అని అడిగాడు. అవ్వచ్చని చెప్తే ఒకరోజు రాత్రి పెళ్ళాం నడుము మీద చెయ్యేసి దగ్గర తీసుకోబోతే లాగి చెంప పగలగొట్టింది. తన్మయ్, పిచ్చి పట్టిందా నీకంటే? నువ్వు ఎంత స్కౌండ్రల్వి కాకపోతే, నువ్వెంత రోగ్వి స్టూపిడ్వి కాకపోతే ఇంకా మాట్లాడితే బాగోదురా మాటలు. ఒరే, అన్న మాట మీద, చంటిబిడ్డ మీద కడుపులో ఉండగా ప్రమాణం చేసి 2 నెలలు ఉన్నావంటరా. ఆ మాట మీద నువ్వు అంత శారీరక కోరికలకి తమాయించుకోలేక వీధులకెక్కి బజార్లకెక్కి అంత ఊళ్ళో ఆడవాళ్లతో సుఖపడటం గొప్పతనం అనుకుంటున్నావా నువ్వు? అదే తప్పు నేను చెయ్యాలనుకుంటే చేస్తే ఏం చేస్తావురా నువ్వు నన్ను అనేపాటికి నోరుము. ఏంటా పిచ్చివాగుడు అనేసరికి నువ్వు చేసేదేంటే? నువ్వు అబద్ధం ఆడలేదా? నేనేమైనా లైఫ్ లాంగ్ చేస్తానంటున్నానా? ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. నీకేం తక్కువ చేశానని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ప్రతి చిన్న విషయాన్ని అంత పెద్దది చేస్తున్నావు. నీ ఒంటి మీద చెయ్యనన్నానా? నీతో నేనేమైనా పిల్లని కన్నన్నానా? లేదంటే కనుక ఆ కన్న పిల్లకి నేను ఇంటి పేరు ఇవ్వలేదా? తండ్రి అనే పేరు ఇవ్వలేదా? మనకు ప్రాపర్టీ లేవా? నాకు ఉద్యోగం లేదా? నేను ఉద్యోగానికి వెళ్ళమన్నానా? ఇంట్లో ఏమన్నా ఇంటి పని వంట పని చేయిస్తున్నానా? కొడుతున్నానా? తిడుతున్నానా? టార్చర్లు పెడుతున్నానా? తనేమి నీ ప్లేస్ అడగలేదే, తనేమి తెచ్చి పక్క గదిలో నేను పెట్టలేదే. తనతో నేను గడిపేది వేరే టైం, నీతో గడిపేది వేరే టైం. కొన్నాళ్ళు లైఫ్లో అదొక ఎంజాయ్మెంటు. ఏ మగాడు చెయ్యింది ఏమైనా నేను చేస్తున్నానా అనేపాటికి ఈ విషయం చిలికి గాలివానై గొడవలు పెద్ద అయిపోయి, ఆర్గ్యుమెంట్లు డిస్కషన్లు పెద్ద అయిపోయి, పెద్ద పంచాయతీ అయ్యే. బెడ్రూమ్లో విషయం కాస్త హాల్లోకి వచ్చే. తన్మయ్య వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు కూడా వచ్చారు. ఆడపడుచు మొగుడు, అత్త, మావులు అందరు నుంచొని ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ ఈ క్షణమే ఇప్పటికిప్పుడే మానేయాలి రాహుల్. మానేసి ఇప్పటికిప్పుడు నువ్వు నాతో పాటు పాపని నన్ను తీసుకొని మనం అబ్రాడో లేదంటే ఈ ఊరు నుంచి దూరంగానో మనం వెళ్ళిపోదాము. నీకు నేను పాప కావాలా లేదంటే కనుక అది కావాలో తేల్చుకోమంటే తనేమీ నీ స్థానాన్ని అడగలేదు. నేనేమీ నీ స్థానాన్ని తనకిస్తానని చెప్పట్లేదు. బుద్ధి లేకుండా మాట్లాడావంటే చేత్తో కాదు నిన్ను చెప్పుతో కొడతాను రాహుల్. నువ్వు మాట్లాడేది కరెక్ట్ అని నువ్వు అనుకోకు. అదే పని ఏ పెళ్ళాం చేసినా మొగుడు ఊరుకుంటాడా? నరికి పోగులు పెడతాను. అంత రోషం వచ్చిందే, అంత పౌరుషం వచ్చిందే. పెళ్ళాలు ఫ్రెష్గా ఉండాలి, మీరు తప్ప ఎవడు ముట్టుకోకూడదు, మీరు తప్ప ఎవడు చేయకూడదు, మేమెవడి వైపు కన్నెత్తి చూడకూడదు. మీరు మాత్రం ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడి పెళ్ళానికి, ప్రతి ఒక్కడి చెల్లెలకి, అక్కకి, అమ్మకి వావి వరుసలు లేకుండా ప్రతి ఒక్కడి కూతురికి సైట్లు వేస్తా కూర్చుంటారు. మరి మీకు పెళ్ళయింది కదరా, మీకు పెళ్ళాలు ఉన్నారు కదరా, మీకు పిల్లలు ఉన్నారు కదరా. అదే నేను చేసిన తప్పు. బయట సొసైటీలో నేను ఒకదానికి మొగుణ్ణనే, నేనేదో బుక్కుడు అన్నట్టుగా, నేనేదో ఒకదానికి ఫిక్స్ అన్నట్టుగా, ఒక పిల్లకి తండ్రి అన్నట్టుగా అనే విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మేము భారంగా బరువుగా ఉన్నామా అనేసరికి, భారం ఏంటి బరువేంటి అనేసరికి, అవును మరి సిగ్గుందా నీకు? పిల్ల పెరిగి పెద్దదవుతుంది, రేపొద్దున దాని ముందు ఏమని మొహం ఎత్తుకోగలవు? అంటే పిల్ల పెద్ద అయిందాకా చేస్తూనే ఉంటానా ఏంటి? దానికి మెచ్యూర్ అయ్యే ఏజ్ రాగానే ఆపైనా అప్పటిదాకా చేస్తావు, అప్పటిదాకా నేను చూస్తూ ఊరుకోవాలంటావు నువ్వు. అంతేగా, ఊరుకోక ఏం చేస్తావు? నువ్వు నన్ను వదిలేసి బ్రతకలేవు, నేను లేనిదే నువ్వు ఉండలేవు. నేనంటే నీకు ప్రాణం, నేను నీ ప్రేమ బంధాన్నే, నీ తొలి ప్రేమని నేనే, నీ చివరి ప్రేమని నేనే. నేను నీకు ఒక బలహీనత. నేను లేకపోతే నీ ప్రాణమే ఆగిపోయేంత ప్రేమించావు నువ్వు కూడా నన్ను. అన్నీ తెలిసేగా ఆ ప్రేమని కాలదన్నావు, అన్నీ తెలిసేగా ఆ ప్రేమని కూలదోసావు, అన్నీ తెలిసేగా ఈ ప్రేమ శరీరాలకు సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదని భార్య గర్భవతిగా ఉండే, భార్యకి 4వ నెల వచ్చిందాకా ఫిజికల్గా క్లోజ్ అయిన నువ్వు ఒక 6 నెలలు దూరంగా ఉండలేక ఓపెన్గా నేను కుంపుడుగత్తని మెయింటైన్ చేస్తున్నాను. నిజం చెప్పు, అది ఏమన్నా మనిషిలా ఉందా? పోనీ నువ్వు మాత్రమే దానికి ఏమైనా విటుడివా? కాదని తెలుసు నీకు, కానీ నువ్వు ఆపనంటున్నావు. ఇప్పుడు పెళ్ళికున్న వాల్యూ ఏంటి? ఇంకా పుట్టిన పిల్లకున్న విలువేంటి? ఇప్పుడు మనకేం లేదని నువ్వెంత ఇష్యూ చేస్తున్నావు? నువ్వే కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, విషయాన్ని పెంచి పెద్దది చేస్తున్నావు, కావాలని ఇంతమందిలో పెట్టావు. ఎవరు చేయలా? మీ నాన్న చేయలా? మా నాన్న చేయలా? ఎవరు చేయలేదనే అనేసరికి అంతా దాంట్లో తన్మయ్య వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు
ఏంటే ఈదులకు ఎక్కుతానంటావా ఏంటి బజారు దానా? ఆ రోజున మేము సంబంధం చూసాం, కాదన్నావు, ఈ నచ్చాడన్నావు, ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నావు. మీరు చెప్పిన సంబంధం ఇంతకన్నా ఘనంగానే ఉందమ్మా. వాడికి ఈ 2 ఏళ్లలో 3 సార్లు డివోర్స్ అయ్యి 2 పెళ్ళాలు చచ్చారు వాడి చేతుల మీదుగా. మీరు తెచ్చే సంబంధాలు కూడా ఇలాగే ఏడుస్తాయమ్మా. అక్కడ ఏడ్చేదేదో ఇప్పుడు ఇక్కడ ఏడుస్తున్నాను నేను. మీరే రోజు నన్ను ఏ విషయంలో బాధ్యతగా పట్టించుకొని చూశారని ఇప్పుడు వచ్చి నాకు ఉపోద్ఘాతాలు చెప్పటానికి, ఇది నాకు సంబంధించిన, నా మొగుడికి సంబంధించిన విషయం అనుకుంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నీ బొత్తు కుక్కలు కూడా పడవు. ఈ వంకతో పుట్టింటికి వచ్చి చేరదామనుకుంటే అసలు నేను మీ దగ్గర 25 ఏళ్ళు ఉండే తప్పు చేశాను. మళ్ళీ బుద్ధుండగా మీ దగ్గరికి నేను రాను, మీకు హామీ ఇస్తున్నాను వెళ్ళిపోండి అనేసరికి మాకెందుకని వెళ్ళిపోయారు. ఆ తర్వాత అత్తగారు మామగారు చైన్ అంటున్నాడుగా అమ్మ ఎంతో కాలం అనేసరికి, అత్తయ్య ఒక మాట అడగనా నేను మిమ్మల్ని? మావయ్య గారు ఆఫీసు నుంచి అరగంట లేటుగా వస్తే మీరు ఇంటికి గంట ముందే వచ్చి ఆయన వచ్చారా లేదా అని గుమ్మంలో పచారులు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మీరు రోజు ఇంటిమేట్ అవుతారు, ట్రిప్పులకి వెళ్ళొస్తారు. ఆయన మిమ్మల్ని తప్ప సినిమాకి తీసుకెళ్ళకూడదు. కారులో పక్క సీటు మీదే, బండి మీద బ్యాక్ సీటు మీదే. మీ కూతురు కొడుకు కూర్చున్నా కూడా మీరు ఊరుకోరు. ఇప్పటికీ మీరు 2 పీసెస్ నుంచి 5 పీసెస్ నైటీల వరకు నైట్లు వేసుకుంటారు. ఇప్పటికీ మీరు లోపలికి చిలకలు, పాల గ్లాసులు, శోభనం హల్వాలు తెప్పించుకుంటారు. ఎందుకు అత్తయ్య? ఏ మామయ్య మీతో పాటు ఇంకొక ఆడదాన్ని మెయింటైన్ చేసి మీ అబ్బాయిలాగే ఇంటికి ఆలస్యంగా వస్తే మీరు తీసుకోగలరా అనేపాటికి తల దించేసింది అత్త. ఆడపడుచునే ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదులే వదిన. అవునులే వదిన, ఎవరు చేయటం లేదో. నువ్వు కాలేజీలో చదువుకున్నావు కదవే, నువ్వు ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడే నీ మొగుడు ఫైనల్ ఇయర్ అయిపోయి బయటికి వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు నీ మొగుడు నీతో ప్రేమ నటిస్తూ ఫోన్లు చేస్తూ నీ మీద ఎంతో ప్రేమని చూపిస్తూ నీతో పాటు ఒక 10 మందిని మెయింటైన్ చేసి వచ్చి మళ్ళీ నిన్నే చేసుకునే, ఇప్పుడు నీకు అతనికి పెళ్ళయింది కదా. రోజు మీ ఆయన నీతో కాకుండా వేరే ఆడదాంతో ఇంటిమేట్ అయ్యి వస్తే ఓకే అనుకొని లోపలికి వెళ్ళి స్నానం చేసినా కాళ్ళు జారుతున్నాయి అని చెప్పి, ఒకసారి అటెళ్ళి వచ్చిన పర్ల ఇంకోసారి నా దగ్గరికి కూడా రా అని చెప్పి సరిపెట్టేసుకుంటున్నావా నువ్వు? వదిన నోరు ముయ్యవా, ఇంకేం మాట్లాడొద్దు నువ్వు అన్న తర్వాత రాహుల్ ఫైనల్గా అడుగుతున్నాను, పాప నేను కావాలా తనే కావాలా? నేనేమి నిన్ను వదులుకుంటానంటలేదు, అలాగని నేను తన్ని కూడా వదలలేను. సరే రాహుల్, నీకు ఇప్పుడు మేము భారమైన బంధాలు. ఇప్పుడు నువ్వు చాలా యంగ్, ఇప్పుడే ఎనర్జెటిక్, అలా కాలేజ్లో నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్ అనిపించుకోవాలనుకుంటున్నావు. ఒక అమ్మాయికి హస్బెండ్గా ఉండాలన్నా, ఒక బిడ్డకి తండ్రి అనిపించుకోవాలన్నా నీకు నచ్చట్లేదు కదా. సపరేట్ అయిపోదాం రాహుల్, విడిపోదాం అన్న తర్వాత విడాకులని ఎందుకే నాటకాలు వేస్తావో? ప్రతి ఒక్కళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా ఈ మధ్య? ఎవడు డబ్బున్నోడా అని చూడటం, వాడిని పెళ్లి చేసుకోవటం, కొన్నాళ్ళు వాడితో కులకటం, ఒకళ్ళనో ఇద్దరినో కంటం, విడాకులని కోర్టులకు ఎక్కటం, ఉన్నాయి లేని అయితే 4 లేని చెప్పి సానుభూతులు పొందటం, ఆ తర్వాత ఎలిమనీలు అడుక్కోవటం, ఆ ఎలిమనీలు పెట్టి ఇంకో డబ్బున్నోడిని చేసుకొని కులకటం, లేదా మీ చెప్పు చేతంలో ఉండేవాడిని చేసుకొని మీకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేయటం. నీకు కావాల్సింది డబ్బులేగా, నాన్న నా పేరు మీద ప్రాపర్టీ పెట్టాడనేగా ఈ నాటకాలన్నీ నువ్వు వేస్తుంది అనేసరికి ఆ అమ్మాయి, నువ్వు ఇంతకన్నా ఉన్నతంగా ఆలోచించగలవని నేను అనుకోలేదులే అని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే తొందరపడుతున్నావు అంది అత్తగారు. అంటే లేదండి, మీరు నాకు అమ్మా నాన్నలు అవుతారనుకున్నాను, అత్తమామల దగ్గరే ఆగిపోయారు. మీ కూతురు మొగుడు ఇదే తప్పు చేస్తే మీరు ఇలాగే మౌనంగా ఉంటారా? మీ అబ్బాయి 4 దెబ్బలేసైనా సరే మీరు ఇప్పటికీ మారుస్తాననలేదు. మీ అబ్బాయి మీరు చెప్తే వింటాడు, కానీ మీరు చెప్పట్లేదు. ఏ మగాడు చెయ్యని తప్పమ్మా. అవునులేండి, ప్రతి మగాడు చేసేస్తూ ఉంటాడు. ప్రతి పెళ్ళాము మొగుడు దేని దగ్గరికి వెళ్ళి కులుకుతున్నాడా అని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదేదో మొగుడు పక్కింటి తలుపు కొట్టినప్పుడు పెళ్ళాం వెళ్ళి ఎదురింటి తలుపు కొట్టేయాలి, కలికాలం కదండి మరి అనేసరికి, వదిన నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. నీ మొగుడు ఆ తప్పు చేసిన రోజున నీకు నా బాధ ఏంటో తెలిసొస్తుందని పిల్లని తీసుకుని నువ్వు లైఫ్లో చాలా రిగ్రెట్ ఫేస్ చేస్తావు. నాకు 100 ఆప్షన్స్ ఉంటాయి, నువ్వు కాకపోతే నీ కళ్ళ ముందే నేను నీకన్నా అన్నిట్లో ది బెస్ట్ అయిన వాటిని సెలెక్ట్ చేసుకొని కనపడతాను. నువ్వే చాలా ఫీల్ అవుతావు. పాపను పెట్టుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళి బ్రతకలేవో. ఆ దేవుడికి నా మీద ఏ విషయంలో దయ ఉన్నా లేకపోయినా నా చదువు నాకు అన్నం పెట్టుద్ది, నా బిడ్డను నేను బ్రతికించుకోగలను. ఇది నాకు మాత్రమే కూతురు, నీకేం
నీకేం కాదని తేల్చేశావుగా అన్న తర్వాత ఆ అమ్మాయి కోర్టుకి వెళ్ళిన తర్వాత మ్యూచువల్కి పిలిచినప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడే అయినా ఇదే అమ్మాయిలు కట్నాలు తీసుకురారు కానీ అబ్బాయిల దగ్గర నుంచి ఎలిమనీలు మాత్రం బాగా లాగుతారే. అవునులే, ఎన్నాళ్ళు రోజుకి గంటల లెక్కన రోజుకో 10 సార్లు సుఖాన్ని ఇచ్చుంటావా నువ్వు నాకు? మధ్యలో ప్రెగ్నెన్సీ డేస్ తీసేస్తే అన్లిమిటెడ్ కదా నువ్వు. సో నీకెంత రేటు కట్టుకున్నావు? నువ్వు కన్నావుగా ఒకదాన్ని, దానికెంత కట్టావు రేటు అనేపాటికి ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తే కోర్టు వారు ఇద్దరిని కనుక్కుంటే నేను తనతో ఉండలేను మేడం, అసలు నా వల్ల కాదండి తనతో ఉండటం. తనకు నచ్చినట్టుగా ఉండాలి తన చుట్టూ ఉండే ప్రపంచం. తన విషయంలో తనకి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అది ఇది అని ఆ అమ్మాయి మీద చాలా అబద్ధాలు చెప్పాడు. ఆ అమ్మాయి ఒక్కటే అందే, నాకు ఏ ఎలిమనీలు అక్కర్లేదు, నా బిడ్డని నేను బ్రతికించుకోగలను, నాకు విడాకులు కావాలి, నేను ఇతనితో కలిసి ఉండలేను. మీరు నాకు ఏదైనా ఉపకారం చెయ్యాలనుకుంటే పాప కూడా నాకు అక్కర్లేదన్నాడు రాహుల్. చాలా సంతోషం. ఆ పాపని జీవితంలో తన పాప అననని, మళ్ళీ చూడటానికి రానని, పాపకి తనకి ఎలాంటి సంబంధం లేదని నాకు పత్రాలు రాసిమ్మనండి, విడాకులు ఇచ్చేస్తానన్నాక విడాకులు అయిపోయాక అత్త అహంకారంతో కాలదన్నుకొని తప్పు చేశావు, నువ్వు చాలా పెద్ద తప్పు, బాధపడతావందే. దీన్ని మా ఊర్లో మా భాషలో ఆత్మాభిమానం అంటారు అని అమ్మాయి అక్కడి నుంచి బయటకు వచ్చాక అమ్మ నాన్న వచ్చి, ఇప్పుడు నువ్వు మొగుడిని దాన్ని మొగసాలకెక్కినట్టు ఎలిమనీలు కూడా వద్దని చెప్పటం ఏంటి, పనికి మాలిందానా, వచ్చి పుట్టింటి మీద పడితే ఇప్పుడు నీకు ఇంకో 3వ సంబంధం 4వ సంబంధం వాడిని ఎక్కడి నుంచి తేమో అనేసరికి మీ ఇద్దరిని కొడితే చెప్పులు సిగ్గుపడతాయి, మీ ఇద్దరిని ఊస్తే ఉమ్ము అనవసరంగా లాలాజలం రూపం ఎత్తానేంటా నేనని చెప్పి దాన్నది కించపరిచానని నా వైపు సిగ్గుతో తల వంచుకొని చూస్తుంది. మీ యొక్క జన్మలో మీరు మళ్ళీ మాట్లాడటానికి వచ్చారు. వీధి కుక్కలు, చిత్తకార్తె కుక్కలు, సందుల్లో పందులు పిల్లల్ని కంటే వాటికి కూడా ప్రేమ అనేది ఉంటుంది. ఇద్దరి కామానికి పుట్టాను కదూ నేను, అందుకే ఇంకిత జ్ఞానం లేకుండా నా బతుకుని ఇలా చేసుకున్నాను. పద్ధతిగా పిల్లల్ని దగ్గరికి తీసుకొని పెంచే అమ్మా నాన్నలో, మేము తోడుంటామని చెప్పే పుట్టిల్లు, కష్టంలో ఉన్నావా అమ్మ కడుపులో పెట్టి దాచుకుంటాం, నీకు పుట్టిల్లు చచ్చింది అని చెప్పేవాళ్ళు ఉంటే ఆ ఆడపిల్లలో కనీసం ఏదైనా ఒక స్టెప్ తీసుకోగలుగుతారు. మీలాంటి వాళ్ళని పెట్రోల్ పోసి నిలువున నరికి తగలేసినా తప్పులేదనేసరికి కూతురు నిజంగానే చంపుద్దనే పారిపోయారు అక్కడి నుంచే. ఆ అమ్మాయి పిల్లని ఎత్తుకొని ఆ తర్వాత అసలు ఆ ఊళ్ళోనే ఉండకూడదని డిసైడ్ అయిపోయింది. అక్కడి నుంచి చాలా దూరంగా పాపను తీసుకుని ఒక్కటే జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి ఓ హోటల్ రూమ్లో దిగింది. పిల్లని చంకలో వేసుకొని ముందు ఇల్లు ఎత్తుక్కుంది. ఒక చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్లో ఒక అపార్ట్మెంట్ దొరికింది. ఓనర్స్ ఇక్కడ ఉండరు, అమెరికాలో ఉంటారు. వాళ్ళకి అడ్వాన్స్ వేసేసి అకౌంట్లో ప్రతి నెల అద్దెచ్చేస్తే చాలన్నారు. థ్యాంక్స్ అని చెప్పి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అదే, ఆ ఫ్లాట్లో దిగేసింది. ఆ తర్వాత ఉద్యోగం వెతుక్కోవాలి, ఇలాగే ఉంటే తనకి పిచ్చి పట్టుద్దని అర్థమైంది. పాపకి నీకన్నీ నేనేనమ్మా, అమ్మనైనా నేనే, నాన్ననైనా నేనే, నీకు నాన్న అనే కుక్క ఒకటి ఉందని గుర్తు రాకుండా నేను పెంచుకుంటానని పాప పుట్టినరోజు వస్తే తనే సెలబ్రేట్ చేసుకుని ఫోటోలు తీసుకుని పిచ్చిదానిలా మురిసిపోయే అంతా దాంట్లో దుఃఖం వచ్చి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిందే. అందరూ ఉన్న అనాథలుగా మిగిలిపోయాము నువ్వు నేనని పాపం దగ్గరికి తీసుకుని ఒకేసారి 4 ఉద్యోగాలకు అమ్మాయి అప్లై చేస్తే ఆ అమ్మాయికి ఉన్న ఎక్స్పీరియన్స్కి, ఉన్న పర్సంటేజ్కి, ఉన్న టాలెంట్కి, అంతకుముందు అమ్మాయి చేసిన ప్రాజెక్టులకి ఒక ఆఫీస్లో ఆ అమ్మాయికి కాదు 4 ఆఫీసుల్లో వచ్చింది కాల్ లెటర్. అందులో ఏది బెస్ట్ ప్యాకేజో చూసుకుని ఆ అమ్మాయి, అదే కాక తనుండే దానికి ఏది దగ్గర ఇంటికి అనేది చూసుకుని ఒక ఆఫీసులో జాయిన్ అయింది. ఆ అమ్మాయిని టీమ్ హెడ్గా పెట్టారు. దాంతో మనసు ప్రశాంతపడింది. మంచి జీతం, మంచి ఉద్యోగం, హోదా, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. దాంతోనే మళ్ళీ వేరే కారు ఒకటి కొనుక్కుంది. తన శాలరీ తన దగ్గర ఉంది కాబట్టి కారు కొనుక్కుని పాప దగ్గర ఒక కేర్ టేకర్ని పెట్టింది. సీసీ కెమెరాలు పెట్టుకుంది. పాపను కొట్టినట్టు, తిట్టినట్టు, గిల్లినట్టు, గిచ్చినట్టు, శుభ్రంగా ఉంచనట్టు తెలిసిందంటే మాత్రం పోలీస్ కేసు పెట్టి
తుకడాలు లెక్క నేనే నరుకుతాను, ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. వేషాలు లేకుండా పాపను సొంత పిల్లలా చూసుకో, నీ జీతం నీకు ప్రతి నెల నువ్వు అడగకుండానే ఎంతో కొంత ఎక్కువ వేసిస్తానని చెప్పి ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా పాపే లోకమైపోయింది, పాపే ప్రపంచం అయిపోయింది, పాపే సర్వస్వం అయిపోయింది. వాళ్ళ అపార్ట్మెంట్లో చాలా పెద్ద పార్క్ ఉంటుంది కింద. ఆ పార్కులో చాలామంది పొద్దున్నే వాకింగ్లు, జాగింగ్లు, ఈవినింగ్ పూట ఆంటీలు వాకింగ్లకి వెళ్తారు. పొద్దున పూట తను కూడా తన్మయి జాగింగ్కి వెళ్ళొద్ది, ఈవినింగ్ పూట పాపని తీసుకుని అలా వాకింగ్కి వెళ్ళొద్ది. పాపని అలా తోసుకుంటూ తీసుకెళ్ళి కాసేపు పాపని దగ్గర కూర్చోబెట్టుకుని ఆ గడ్డిలో పాప కాళ్ళు పెట్టి నడిపించి అలా తప్పటడుగులు నేర్పిస్తూ రోజు ఆడిస్తూ ఒక రోజున ఒక బెంచ్ మీద కూర్చొని పాప వైపు చూస్తూ ఉండగా పాప ఉన్నట్టుండే వెక్కిళ్ళు పెట్టడం స్టార్ట్ చేసింది. చూస్తే రోజు వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళేది ఆ రోజు మర్చిపోయింది. దాంతో అదే బెంచ్లో తన పక్కన కూర్చున్న ఒక ఆవిడ, ముందు పాపకు తాగించమ్మా, ఇవి ప్యూరిఫైడ్ వాటరేనంటే థ్యాంక్స్ అంటే అని చెప్పి ఆ వాటర్ని పాపకి పట్టించేసరికి మేమంటే ఎప్పుడో మదర్స్ అయ్యాం కదమ్మా, కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్కువ గుర్తుంటుంది. మీరంటే న్యూలీ మదర్స్ కదా, మీకు ఇంకా ఎక్స్పీరియన్స్లు రాలేదులే. పాప చాలా ముద్దుగా ఉందమ్మా. ఏం పేరు అంటే రిత్విక. నీ పేరమ్మా తన్మయి. నీ పేరు ఇంకా తన్మయత్వంగా ఉందమ్మా అన్నాక, ఎక్కడ మీరుండేది? ఈ ఫ్లోర్, ఈ ఫ్లాట్ అండి అంటే, మీరు ఈ ఫ్లోర్ అమ్మా, ఈ ఫ్లాట్ అన్న తర్వాత, అమ్మా ఇక్కడ ఏదైనా జాబా అంటే, అవునా అంటే, ఇదిగో ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను టీమ్ హెడ్గా అనేసరికి, అవునా, క్వాలిఫికేషన్ ఎంటెక్ అంటే అన్న తర్వాత, ఆంటీ మీరు నేను అంకులు ఉంటామమ్మా, మీ అంకుల్కి బాగా సంపాదించి ఈ మధ్య ఆయనకి రిటైర్మెంట్ ముందే తీసుకొని బద్ధకం పెరిగిపోయి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయిన దాకానమ్మా ఫుడ్ పిచ్చెక్కేసింది. దాంతో పొట్ట పెంచి పద్దాకా ఇంట్లో కూర్చొని ఆ టీవీలు చూడటం, లేదంటే కనుక ఫ్రెండ్స్తో చుట్టాలతో ఫోనుల్లో బాతాకానీలు వేయటం. ఆయన వాళ్ళు తట్టుకోలేక డాక్టర్ కాస్త నన్ను వాకింగ్ చేయమన్నాడమ్మా, అందుకని పొద్దున సాయంత్రం వాకింగ్కి వస్తాను. చూస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చి పకోడీలో బజ్జీలో ఏమంటాడమ్మా, స్నాక్స్ పెట్టొచ్చాను, మళ్ళీ వెళ్ళగానే ఏదో ఒకటి వండమని బుర్ర తినేస్తాడమ్మా, బాగా ఫుడ్డీగా తయారయ్యాడు అనేసరికి తన్మయి నవ్వింది. నీ నవ్వు బాగుందమ్మా, నీ నవ్వులో సిరి కొట్టాడినట్టు కనపడుతుందని ఆవిడ అనేసరికి బాధ అనిపించింది. అలా ఆ ఆంటీ మీ పేరు అనేసరికి, నా పేరు అమ్మ పుష్ప, అంకుల్ పేరు ప్రకాష్ రావమ్మ అన్న తర్వాత, ఆంటీ మీకు పిల్లలు లేరా? ఉన్నాడమ్మా, ఒక్కడే నా బుజ్జి, నా కొండ, నా బంగారం, నా వరాల తండ్రి, నా చిన్ని కొండ, నా అమృతాల జల్లు, నా పగడాల రాశి, రత్నాల రాశి, ముత్యాల కొండ అని చెప్పేసరికి, మేము మీ అంకులు వెంటనే పిల్లలొద్దని ఒక్కగానొక్క నలుసునమ్మా, మళ్ళీ తర్వాత కందామంటే మీ పుట్టింటోళ్ళు నిన్ను తీసుకెళ్తే నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను అన్నాడని ఇక వాడితోనే ఆపేసుకున్నానమ్మా అనేసరికి, ఓ అంకుల్ ఉన్నారా ఆంటీ, అదేంటమ్మా అలాగన్నా అంటే, ఏమీ లేదు, ఓ తాళి నల్లబోసలు వేసుకోలేదనా, నేను చాలా అప్డేటెడ్ ఆంటీనమ్మా, కంఫర్ట్గా ఉండవని ఇదిగో ఈ టాటూ ఉందే, ఆయన పేరు నా పేరే, నాదేమో పుష్ప, ఆయనదేమో ప్రకాష్, కలిపి పిఏ వస్తుంది కదా, కాబట్టి హార్ట్లో పిఏ ఎంచుకున్నానమ్మా, ఆయన చేతి మీద కూడా ఏం చేశాం, మరి నేను ఉండాలి కదా అన్న తర్వాత, మీరు నిజంగానే అప్డేటెడ్ ఆంటీ అనేసరికి, ఏదో వయసులో పెళ్లి చేసేసారా చిన్నప్పుడు, ఇంకా ఆ తర్వాత ఆయన ప్రపంచం నేను, నా ప్రపంచం ఆయన, మా ఇద్దరి ప్రపంచం చిన్ని కొండ అనేసరికి తన్మయి 7 బాబు ఉన్నట్టున్నాడు. ఆంటీని అంకులు చాన్నాళ్ళు పిల్లలు కన్నిచ్చినట్లేడు. పుట్టిన తర్వాత కొడుకంటే బాగా ఇష్టం అనుకుంటాను, ఏ స్కూల్లోనూ చదువుకుంటా ఉండుంటాడు, సెకండో థర్డో, అడిగినా పోయేదే, బుడ్డదాన్ని కూడా తర్వాత వెయ్యాలిగా స్కూల్లో అని ఇలా మొదలైన వీళ్ళ పరిచయం రోజు పొద్దున సాయంత్రం కలుసుకోవటం, ఏదో ఒక కాలక్షేపం మాట్లాడుకోవటం. ఆవిడ ఆ తర్వాత, నువ్వు ఆఫీస్కి వెళ్తే పాపను ఎవరు చూస్తున్నారమ్మా,
కేర్ టేకర్ని పెట్టాను ఆంటీ, నేను కాసేపు తీసుకెళ్ళేదా, మా ఆయన పొట్ట డన్లప్ పరుపులాగా ఉంటుందమ్మా, కాసేపు ఆడుకుంటుంది, తీసుకెళ్ళండి ఆంటీ అంటే మా అబ్బాయికి పిల్లలంటే చాలా ఇష్టం అమ్మా అనేసరికి, అంతే ఆంటీ, పిల్లలతో త్వరగా ఎడిక్ట్ అయిపోతారు అనేసరికి అందావిడ. అంటే అవును కదా అంటే అవునవును అనేసరికి ఆవిడ రోజు వీళ్ళింటికి రావటం, వీళ్ళింటి దగ్గర నుంచి పాపను తీసుకొని వెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఆడించుకోవటం, ఆ తర్వాత మళ్ళీ తెచ్చి వీళ్ళింట్లో ఇవ్వటం మొదలుపెట్టే పాప బాగా అలవాటైపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకే. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా తన్మయ్య వాళ్ళ ఆఫీస్లో మన మేనేజర్ని వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసి వేరే మేనేజర్ సార్ని ఇక్కడికి పంపుతున్నారంట అనేపాటికి కొత్త మేనేజర్ వస్తున్నారు. ఆయన రాగానే ఏ గ్రూప్ హెడ్స్ వెళ్ళి మీ టీమ్స్ గురించి మీరు చెప్పుకొచ్చుకోండి అని చెప్పేసరికి, అలాగేనని ఆ అమ్మాయి కూడాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళొచ్చాక మే కమిన్ సార్ అనేపాటికి అతను తన్మయ్ వైపు అలా చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయాడు. ఆ అమ్మాయి రూపం, దానికి తోడు ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి పెదవులు, ఆ అమ్మాయి హోల్ అండ్ సోలు, మొత్తం ఆ అమ్మాయి ఫిగరు దేవుడు చెక్కి చెక్కి చేసిన శిల్పంలాగా కనిపించేసింది అతని కంటికి. దానికి తోడు ఆ అమ్మాయి మాట్లాడే మృదువైన మాటలు చెవుల్లో తేనె అమృతం కలిపి పోస్తున్నట్టు అనిపించింది. అనిపించిన తర్వాత, సార్ ఇది ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలండి, ఇప్పటి వరకు అయితే ఇవన్నీ రన్ అవుతున్న ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడాను ఈ టైం కంప్లీట్ అయిపోతాయి సార్ అన్న తర్వాత, మీరింత చెప్పారు పరిచయం చేసుకోలేదు అనేసరికి ఓ అని అతనే చేయి చాపి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చేయి ముందుకు చాపాడు. చాపితే తన్మయ్ సార్ అనేసరికి, సారీ ముద్దు, జై అన్న తర్వాత పేరు పెట్టి పిలు అన్నాక, అలాగే జై అని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఆ అమ్మాయిని గమనించటం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆగి, అంతా ఓకే కదా, అంతా కంఫర్ట్గానే ఉంది కదా అని అడిగితే యా అని ఆ అమ్మాయి అంటూ ఉంటే, ప్రాజెక్టు 2 వీక్స్లో అయిపోవాలని మీటింగ్లో చెప్పి ఆ అమ్మాయితో మాత్రం తన్మయ్ అంటే అనేసరికి, ప్రాజెక్ట్కి 4 వీక్స్ టైం ఉంది, అదే మాట చెప్తే వీళ్ళు ఇంకా లేజీ అయిపోతారని చెప్పాను, కంగారు పడకుండా మెల్లగానే కంప్లీట్ చేయించు అనేసరికి, చాలా థ్యాంక్స్ అని. పాపం చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు, వర్క్లో కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటే, అతను మాత్రం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయి, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ లైఫ్లో ఇలాంటి అమ్మాయి అసలు వైఫ్గా దొరుకుద్దా అని అతని మనసు పులకించిపోయింది. ఒక రోజున ఆ అమ్మాయి అలా క్యాంటీన్లో కూర్చోడుంటే, ఫుడ్ తింటుంటే తను కూడా వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. ఆ అమ్మాయి అలా చూస్తే హాయ్ అనేసరికి హాయ్ అందే. అన్న తర్వాత, క్యాంటీన్లో ఫుడ్ తింటం ఎందుకు, మాది హోమ్ ఫుడ్డే, అమ్మ చేసింది చాలా టేస్టీగా ఉంటుంది అని ఆ అమ్మాయి నోటికి స్పూన్ అందించబోతే, ఆ అమ్మాయికి ఒక్కసారి పాత జ్ఞాపకాలు కలిసి తిందాంగా అన్న రాహుల్ మాటలు అలా గుర్తొచ్చాయి. ఆ తర్వాత నో థ్యాంక్స్ అని లేచి వెళ్ళిపోతే, చుట్టూ ఉన్న వాళ్ళంతా మేనేజర్ కదా అదోలా చూసేసరికి, ఎంత వాడైనా సరే ఇప్పుడు ఇది ఆక్వర్డ్ మూమెంట్ అని అనుకోకూడదు, అమ్మాయిల దగ్గర ఎంతైనా దిగిపోవాలి, నేను ఎవరో ఏంటో ఎలాంటి వాడినో తను ఎలా చూసుకుంటానో తనకి తెలియదు కదా అనుకున్నాడు జై. ఆ తర్వాత ఇక 2 రోజులకి బయట జోరున వర్షం, ఒకవైపున ఫ్యూయల్ అయిపోయింది తన్మయ్ కారులో, చూసుకోలేదు, ఒకవైపున క్యాబ్స్ ఏమో బుక్ అవ్వట్లేదు, పాప ఎలా ఉందా అని టెన్షను, ఆంటీ దగ్గర ఉంచుకోమని చెప్తామన్నా ఫోన్లు కలిసి చావట్లేదని అలా నిలబడేసరికి జై వస్తూ ఉండగా, తన్మయ్ అనేసరికి అంటే ఏంటిక్కడ అన్నాడు. అనేసరికి, అంటే కారులో ఫ్యూయల్ అయిపోయింది అని చెప్పిన తర్వాత, క్యాబ్స్కి ఏమో సిగ్నల్స్ లేవా అన్నాడు. అందే. అనేసరికి, పర్లేదు నేను డ్రాప్ చేస్తాను రా, పర్లేదండి అంటే, పర్లేదండి రావచ్చు, మా కారేమీ మిమ్మల్ని కట్టేసి ఉంచేసుకోదులేండి అని కారు డోర్ తీసి అమ్మాయి చేపట్టుకొని చనువుగా లోపల కూర్చోబెట్టి సీట్ బెల్ట్ అయిపోతే నేను వేసుకుంటానని వేసుకుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఎందుకో అబ్బాయి చనువుగా ప్రవర్తిస్తున్నాడని అర్థం అవుతుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేసరికి రూట్ చెప్తూ పోతే, ఒక మాట అడగనా అంటే అందే. అనేసరికి, ఎందుకు, నేను తినిపించబోతే నా వైపు అలా చూసి నో థ్యాంక్స్ అన్నావు, నేను నీకు తినిపించకూడదా
అంటే నాకేదో జ్ఞాపకం వచ్చిందే. ఏదో జ్ఞాపకం వచ్చిందా, నేను నచ్చలేదా అనేపాటికి వాట్ అనేసరికి అది కాదు, ఇప్పుడు నేను తినిపించబోతే నువ్వు తినకూడదా? ఎందుకు సార్ మీరు నాకు తినిపించటం? మీరు నా మీద మాత్రమే ఎక్కువ కేర్ చూపించటం, మీరు నా విషయంలోనే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉండటం అనేసిన తర్వాత ఇదే మా అపార్ట్మెంటు ఇదా అన్న తర్వాత అవును అనేసరికి ఏ ఫ్లోర్, ఏ ఫ్లాట్, ఈ ఫ్లోర్, ఈ ఫ్లాట్ అందే. అన్న తర్వాత సరేనని ఆ అమ్మాయిని దించేసి బాయ్ అన్నాడు. అన్న తర్వాత అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆంటీ ఎక్కడుందా అని చూస్తే 2 రోజుల తర్వాత కానీ వర్షం వెలిసాక ఆంటీ కనిపించలేదు. మీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా ఆంటీ అనేసరికి ఏరా ఏమైందంటే ఆంటీ ఆఫీస్కి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు. పేరు జై, 6 feet పైన హైట్ ఉంటాడు. అతను నాతో ఏదో చనువుగా ఉంటున్నాడా అంటే అనేసరికి అసలు ఏం జరిగిందమ్మా? ఏమీ లేదా అంటే అతను నాకు తినిపించబోతున్నాడు, నన్ను కారులో అతనే డ్రాప్ చేస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కారులో ఫ్యూయల్ లేదని తనే పిక్ చేసుకుంటున్నాడు. నా కారులో ఉన్నట్టుండే ఫ్లాట్ టైర్ అయిపోతుందా, మళ్ళీ అతనే తీసుకొస్తున్నాడు. ఆఫీస్లో అందరి ముందు నాకు కోకులు ఆఫర్ చేయటం, నాకు గిఫ్ట్లు ఇవ్వటం, అందరి ముందు ఆఫీస్లో ఒకవైపు నా కోసం అయి తెప్పించటం, ఈ తెప్పించటం, కలిసి తిందాంగా అంటాం. నేను చెప్తున్నా వినకుండా తినిపించేయటం, ఎందో ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాడు అనేసరికి బహుశా నిన్ను ఇష్టపడుతున్నాడేమో, ప్రేమిస్తున్నాడేమో. ప్రేమ వద్దా అంటే నా లైఫ్కి అలాంటి కలిసి రావు. అసలు ఏమైందమ్మా? పాప మీ అన్నయ్య పాప, అక్కయ్య పాప లేదా అంటే నా పాపే. అంటే ఏ లివిన్లోనే ఉండి తప్పులు చేస్తే పుట్టలేదు, వాళ్ళ నాన్నకే పుట్టిందే. అయ్యయ్యో అది కాదమ్మా అనేసరికి నా గతం మీకన్నా చెప్తానా అంటే మీరే చెప్తారు కానీ ఒక అమ్మలా అని ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళమ్మ, నాన్న, తమ్ముడు, ఆ తర్వాత రాహుల్ ఎలా లైఫ్లోకి వచ్చాడు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, అత్త, మావ, ఆడపడుచు, భర్త గురించి మొత్తం చెప్పుకొచ్చేసరికి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆంటీ అనేసరికి నాకు ఆడపిల్లలు లేరు కదా అమ్మ, ఆడపిల్లలు ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా అనే దుఃఖం ఆగలేదురా నాకు అనేసరికి ఒకటమ్మా, ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీతో పాటు నీ పాపని, నీ గతాన్ని కూడా ఇష్టపడేవాడు అయి ఉండాలిగా. అతనికి ఒకసారి విషయం చెప్పు. మేబీ వాడు ఫేక్ పర్సన్ అనుకో, ఇక్కడితోనే నీకు దూరంగా ఉంటాడో, లేదు క్లోజ్ పర్సన్ అనుకో, అతను నీ చెయ్యి వదలడు కదమ్మా. ఆంటీ నాకు ఏ రిలేషన్లోకి వెళ్ళాలని లేదో, ఏమోరా లైఫ్ ఇక్కడితోనే ఆగిపోకూడదని దేవుడు అనుకుంటున్నాడేమో. నువ్వు చెప్పేస్తానా అంటే అప్పుడైతేనే నా వైపు తిరిగి కూడా చూడ్డనే నీతో మాట్లాడాలి అంది తన్మయ్. అనేసరికి ఓ ఎస్ ఏమైంది మాట్లాడుకుందాం, ఎక్కడ కలుద్దాం అనేసరికి మా అపార్ట్మెంట్లో చాలా పెద్ద పార్క్ ఉంటుంది, అక్కడికి రా అని చెప్తే సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కాసేపటికి జయ వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పు తన్మయ్య అంటే సార్ మిమ్మల్ని ఒక మాట స్ట్రైట్గా అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫీస్లో అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. మీరు నా మీద ఎక్స్ట్రా కేర్ చూపించడం ఎందుకు, మీరు నా కోసం గిఫ్ట్లు ఇవ్వటం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మా ఇంటికి మీరు బొకే పంపిస్తున్నారు, స్వీట్స్ పంపిస్తున్నారు, కేకులు పంపిస్తున్నారు, చాక్లెట్లు పంపిస్తున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో ఓపెన్గా మాట్లాడుకుందామా తన్మయ్యే? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు నన్ను ఇష్టపడటం ఏంటండి? మీకేమైనా పిచ్చి పట్టిందా? నా గురించి మీకేం తెలుసనే? ఏం తెలియాలి? నాకు నీ క్యారెక్టర్ అంటే ఇష్టం, నీ నిజాయితీ అంటే ఇష్టం, నీ రూపం అంటే ఇష్టం, నీ మాటలంటే ఇష్టం, నా గతాన్ని కూడా ఇష్టపడగలరా మీరు అనేసరికి వాట్ యు మీన్ అంటే అవును సార్ అని, ఇదిగోండి ఇది నా పాప రిత్విక, నాకు నా గతం గురించి మీకు చెప్పాలనిపిస్తుందని జరిగిన విషయం మొత్తం వాళ్ళ అమ్మా నాన్న దగ్గర మొదలుపెట్టే పాప పుట్టిన తర్వాత రాహుల్ చేసి డివోర్స్ అయిన దాకా చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. చెప్పుకొచ్చిన తర్వాత సో వాట్ అనేసరికి సో వాట్ ఏంటి, ఇంకా చాలుగా విన్నారుగా, మీ లైఫ్లోకి మీకు నచ్చిన మీరు మెచ్చే
అమ్మాయిలు దొరుకుతారు. నేను డివోర్సీని, ఒక పాపకి తల్లినే. ఇంకా నాతో మీరు ఇలా బిహేవ్ చేయొద్దు, పిచ్చి మాటలు మాట్లాడొద్దు తన్మయ్య అంటే నీ లైఫ్లో నిన్ను పోగొట్టుకున్నవాడు నేను అన్లక్కీ ఫెలో అనుకుంటున్నాను. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి ప్రేమని నేను దూరం చేసుకోవాలనుకోవట్లేదు. వాడు ఏ ప్రేమనైతే పోగొట్టుకున్నాడో ఆ ప్రేమ నాకు కావాలి. నువ్వు నాతో ప్రేమగా ఉండటం కావాలి. నీకు ఇష్టం లేకపోతే ఫ్యూచర్లో నువ్వు పిల్లల్ని కూడా కనొద్దు. నిన్ను కనమని కూడా నేను బలవంతం చెయ్యను. మీ పాపనే నేను నా పాప అనుకుంటాను. దానికి నేను తండ్రి స్థానాన్ని ఇస్తాను. అసలు అది వేరే వాడికి పుట్టిందని కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను యాక్సెప్ట్ చేయటం అంటే పాపతో సహా నిన్ను యాక్సెప్ట్ చేయటం అనే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నీ మీద నాకు విలువ ఉంది, గౌరవం ఉంది. నువ్వు ఎప్పుడైతే నిజమింత నిర్భయంగా చెప్పావో నీ మీద నా ప్రేమ ఇంకా పెరిగిందే. నేను నిన్ను వదిలేయటం జరగని పని అనేసరికి నేను మిమ్మల్ని చేసుకోవటం కూడా జరగని పని. సరే కానీ లైఫ్లో రాసుంటే ఏది ఎవరిని తప్పించగలమంటావు అన్న తర్వాత ఆ రోజు నుంచే ఇంకా జై తన్మయ్యతో క్లోజ్గా ఉంటాం. నువ్వు కార్ తీయొద్దు, నేనే పిక్ చేసి డ్రాప్ చేసుకుంటానంటే అది కాదు, నాకు ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం అంటున్నానుగా, నువ్వు నా మాట వినాలంటున్నానుగా. ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు? అందరు మగాళ్ళు ఒకేలాగా ఉంటారా? ఎప్పుడో రాహుల్ జై ఒకటి కాదు. ప్రేమించే ప్రతి మగాడు కూడా పక్కనోడిలాగా ఉండడు. అది మనం ఆలోచించే విధానంలో ఉండే తప్పు. నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు నన్ను అని ఇలా మళ్ళీ కొంతకాలం ఆ అమ్మాయి మీద కేర్ చూపించడం, ఆ అమ్మాయిని చాలా ప్రేమించడం, ఆ అమ్మాయితో పాటు పాపని కూడా ఇష్టపడటం మొదలుపెట్టాడు జై. ఒక రోజున పుష్ప కనిపించింది. ఆంటీ అతను ఇలా చెప్పాడు, నేనంటే ఇష్టమని. నాకేమీ అర్థం కావటం లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదు. అతనంటే అతను ఒక్కడే కాదు కదా అంటే అతనికి ఫ్యామిలీ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారో. ఇతనికి నేను నచ్చొచ్చేమో. నేను ఒక డివోర్సీని, ఒక పాపకి తల్లినే. వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారా అంటే రేపొద్దున వాళ్ళ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళమ్మ నాకు అమ్మ అవుతా, వాళ్ళ నాన్న నాకు నాన్న అవుతాడా? వాళ్ళు నన్ను అర్థం చేసుకోగలుగుతారా? పాపనే వాళ్ళు సొంత మనవరాలుగా చూసి యాక్సెప్ట్ చేయగలుగుతారా? నాకు ఇష్టం లేదా అంటే అసలు ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చాలా చిరాగ్గా విసుగ్గా ఉందంటే ఎందుకమ్మా అన్ని మాటలు అనుకుంటావు? ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాను అని పాపతో సహా ఇష్టపడుతున్నాను అన్నాడంటే మేబీ అతని ఫ్యామిలీ కూడా మంచిదే అయి ఉండొచ్చేమో. అమ్మా నాన్నలు చెడ్డవాళ్ళైతే కొడుకు మంచివాడు ఎలా అవుతాడో? అయినా వాళ్ళని చూడకుండానే నువ్వు ఎలా మాట్లాడగలవో? ఆ అబ్బాయినే వాళ్ళని కలిసి మాట్లాడతాను, మీ వాళ్ళని తీసుకోనరా అని చెప్పు. తీసుకొచ్చిన తర్వాత విషయం ఇది అని తేట తెల్లమయ్యేలాగా కూర్చోబెట్టి మాట్లాడు. నిన్ను వాళ్ళ అబ్బాయి ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు నీకు అమ్మా నాన్నలు కాలేకపోతే ఇంకా నువ్వు ఆ పెళ్లి చేసుకొని ప్రయోజనం ఏంటి? అయినా పాతకాలం పిల్లలా ఉన్నావు. ఈ రోజుల్లో కూడా ఇంకా డివోర్సీలు, పిల్ల తల్లులనే పెద్ద పెద్ద మాటలేంటమ్మా? ఆ అబ్బాయికి కూడా 30 ఏళ్ల వయసు ఉంది కదో, ఇప్పటిదాకా పెళ్లి కాలేదు కదో. అంటే పెళ్లి కాని బ్రహ్మచారేగా, ముదిరిపోయిన బెండకాయగా. అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోవటం ఎక్కువేగా. పాపేంటి, పెళ్ళేంటి, తల్లేంటి, డివోర్సీ ఏంటి? అవతల వాళ్ళు కూడా వర్జిన్లు కాకపోయి ఉండొచ్చు కదా. వాళ్ళకి లవ్లు, ఎఫ్ఐఆర్లు, బ్రేకప్లు అని ఉండవా? ఉన్నాయంట, 4-5 ఉన్నాయి అన్నాడు. మరి ఆ 4-5లో 1-2 మీద కూడా అబ్బాయిలు చెయ్యరంటే నువ్వు నేను ఆడపిల్లలమేగా, నమ్ముతావా ఏంటమ్మా? అయినా నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ భర్తతో కాపురం చేస్తే పవిత్రంగా పుట్టింది ఆ పాప. తప్పుడు పనులు చేసిన వాళ్ళే రొమ్ము విరుచుకొని తిరుగుతున్న ఈ రోజుల్లో ఏ తప్పు చేయని నువ్వెందుకు అంత భయపడతావమ్మా? నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోతే వాళ్ళ ఫ్యామిలీలోకి నువ్వెళ్ళి ఉపయోగం ఏంటి అని ఒక తల్లిలాగా ఆవిడిచ్చిన సపోర్ట్కి ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు ఆ అబ్బాయి గురించి పర్సనల్గా? తనైతే చాలా మంచివాడు, అంటే నన్ను చాలా బాగా చూసుకుంటాడనే నమ్మకం వస్తుందా? అంతలోకే భయం కూడా అనిపించేస్తుంది అనేసరికి కంగారు పడకు అన్నాక జైని కలిసి తన్మయి, నేను మీ ఫ్యామిలీతో మాట్లాడాలి, మీ ఫ్యామిలీని కలవాలి. నేను నీకు నచ్చటం కాదు కావాల్సిందే, పాప నేను వాళ్ళకి నచ్చాలి కదా అనేసరికి అంతేగా, నేను ఈ సండేనే మా వాళ్ళని తీసుకొని వస్తాను పేరెంట్స్ని అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ అపార్ట్మెంట్లో ఆ రోజు గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్లలో దాదాపు 500 ఫ్లాట్లవి. అందరూ ఒక 4-5 కుటుంబాల మినహా మొత్తం కిందకే దిగి చాలా వేడి
వేడుకగా జరుగుతుంది అక్కడ. ముందు జై అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏరి మీ అమ్మా నాన్న అనేసరికి నేను చేయాల్సింది ఒకటి ఉందని అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చుంటే జై మీద తన్మయ్ మీద స్పాట్ లైట్ పడితే 2 రింగ్స్ తీసుకున్నాడు. ఒకటి నువ్వు నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయటానికి, ఒకటి పాప నన్ను ఫాదర్గా యాక్సెప్ట్ చేయటానికి అని 2 ఉంగరాలు పెట్టి ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని ఆ అమ్మాయిని అడిగాక ఐ లవ్ యూ బేబీ అన్నాడు పాపతో కూడా. అనేసరికి ఆ అమ్మాయి అలా చూస్తుంటే ఆ అమ్మాయి వేలికి ఉంగరం పెట్టి పాప వేలికి కూడా ఉంగరం పెట్టేశాడు. ఇంతకీ మీ అమ్మా నాన్నలు అన్నావు అని అంత దూరంలో ఉన్న పుష్ప వైపు చూస్తుంటే వస్తారు అనేసరికి ఏరే అంటూ ఉండగా నీ వెనకాలే ఉన్నారుగా అనేసరికి వెనక్కి తిరిగితే పుష్ప ఆంటీ వాళ్ళ హస్బెండ్ ప్రకాష్ రావు అంకుల్. మీ అమ్మా నాన్న మేమేనమ్మా వాడమ్మా నాన్నలో అన్నాడు ఆయన. అంకుల్ అంటే అవునమ్మా నేనే వాడిని కన్న తల్లినే, జయ్యేనమ్మా నా కొడుకు అన్న తర్వాత చేయి చాపంగానే పాప అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి ముద్దులు పెట్టేసుకొని అబ్బాయి భుజం మీద వాలిపోయింది. అది నువ్వు ఈ ఫ్లాట్స్కి వచ్చిన దగ్గర నుంచే నువ్వని తెలియక ముందే ఎప్పుడైతే మనిద్దరికీ పరిచయం అయిందో, జైకి నీకు పరిచయం కాకముందే, నువ్వు నీ గతం చెప్పకముందే పాపను నేను ఎప్పటి నుంచి తీసుకెళ్ళటం మొదలుపెట్టానో మా జైకి పిల్లలంటే చాలా ఇష్టం. దాంతో బాగా ఎడిక్ట్ అయిపోయాడు. నీకన్నా ఎక్కువ జై దగ్గరే అది కంఫర్టబుల్గా ఉంటుంది తెలుసా అనేసరికి పాప అబ్బాయితో ఆడుకుంటూ ఆ అబ్బాయిని డాడా డాడా అంటం కూడా వినేసి డాడీ డాడీ అంటాం జై నేర్పించటం చూసి ఆ అమ్మాయి అలా చూస్తుంటే నీ కూతురికి నా కొడుకే మాటలు నేర్పించాడమ్మా, దాన్ని మా మనవరాలు అనుకున్నాం కాబట్టి తీసుకెళ్ళాం. నువ్వు అనొచ్చు నిజం చెప్పుండొచ్చుగా మీ అబ్బాయేనని, జై ఎందుకు చెప్పలేదు అనే. ఒక విషయం చెప్పనా, నీకు ధైర్యం చెప్పే తల్లి అవసరం, నీకు జీవితం విలువలు నేర్పించే తల్లి అవసరం. నేను అలా కాకుండా వాడు నా కొడుకేనని చెప్పాననుకో అందరమ్మా నాన్నల్లాగే కదా మేం కూడా అని నువ్వు అనుకోవచ్చు. అలా కాకుండా ప్రతి క్షణం ఒక సాటి ఆడదానిలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే అతనిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, నువ్వు తెలుసుకోవాల్సినవి ఏంటి, అతను నీతో లైఫ్ లాంగ్ నీ చెయ్యి వదలకుండా ఉంటాడనే గ్యారంటీ ఏంటి అనేవి నీతోనే నేను అన్నీ వాడినైనా సరే అడిగిచ్చాను. వాడితోనైనా సరే నీకు నిజమైన ప్రేమ అంటే ఏంటో వాడు తెలియజేసేలా చేశాను. ఏ రోజు నా కొడుకు కారులో నువ్వు వర్షం పడుతుందని డ్రాప్ అయ్యి వచ్చావో మా అబ్బాయి ఆ రోజే నీ ఫోటో నాకు చూపిస్తే తను ఉండేది మన అపార్ట్మెంట్లోనేరా అని చెప్తే ఎవరు అనేసరికి రిత్వి వాళ్ళ మమ్మీ అన్న తర్వాత అంటే అన్నాకే నీ గతం నేను అడిగాను. అడిగినప్పుడు కూడా మేము ఒకటే అనుకున్నాం, నీ అన్నయ్య కూతురు అక్కయ్య కూతురు అనుకున్నాం. నువ్వు నీ బిడ్డ అని చెప్పినప్పుడు కూడా మాలో అంతకుముందు ఏదుందో ఆ తర్వాత కూడా నీ మీద అదే గౌరవం అభిమానం ఉన్నాయమ్మా. నిన్ను పోగొట్టుకున్న నీ భర్త, నిన్ను కాదనుకున్న నీ అత్తింటి వాళ్ళు, కొడుక్కి మంచి చెడు చెప్పటం చేత కాకుండా మగాళ్ళందరూ తప్పులు చేస్తారు, ఆడాళ్ళు చూసి చూడకుండా ఉండాలని చెప్పిన మీ అత్తలాంటి మహోన్నతరాళ్ళ గొప్పతనాలు తెలుసుకున్న తర్వాత నీ తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు ఎవరికీ ఉండకూడదమ్మా. నేను వాళ్ళందరినీ విమర్శించాలనుకోవటం లేదో, ప్రస్తుతం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నీకేమీ వయసు అయిపోలేదో, నిన్ను అసలు తప్పుగా జై ఎప్పుడూ అనడో, మా వరకు నువ్వు మా కోడలు కాదు కూతురమ్మా అనేసరికి ఆ అమ్మాయి అలా నుంచుండిపోతే భుజం మీద చెయ్యేసి ప్రకాష్ రావు గారు చూడమ్మా నా కొడుకు చాలా మంచోడు, నేను బాగా సంపాదించాను, డబ్బు ఉందా అన్నీ ఉన్నాయా, మాకు లేనిదే సంతోషాలు ఆనందాలు, వాడేదో చిన్న చిన్న బ్రేకప్ లైనే అన్నాక వాడి మనసుకి ఏ అమ్మాయి నచ్చలేదనే వచ్చిన ప్రతి అమ్మాయే మిగతా ఆలోచిస్తోంది తప్ప వాడి మనసు గురించి పట్టించుకోవట్లేదనే కాదనుకున్నాడు జై. నిన్ను చూసిన క్షణం వాడి మనసులో కలిగింది నీతో లైఫ్ అంతా బాగుంటుందనే. హ్యాపీగా ఉండండి రా, ఓకే చేయొచ్చుగా అమ్మా అని ఆయన అన్న తర్వాత అలా చూస్తూ నుంచుంటే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ రా, ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి నేను వదిలిపెట్టను, ఇదే మన తొలి పాప,
నువ్వు కన్నా కనకపోయినా అది నీ ఇష్టం. నేను మోస్ట్ ప్రయారిటీ ఫస్ట్ నీకు, తర్వాత దీనికే ఇస్తాను, మనకు పిల్లలు పుట్టిన తర్వాత కూడాను అనేసరికి ఆ అబ్బాయిని కౌగిలించుకొని ఏడ్చేసింది తన్మయ్యే. ఇంకా నువ్వు ఆ ఫ్లాట్లో ఉండటం ఎందుకమ్మా, మా ఫ్లాట్లోనే ఉందుగానేరా అన్న తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి మారిపోయింది. పాపను నేను చూసుకుంటానులే, నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు గానమ్మా అన్నాక వాళ్ళు ఎంగేజ్మెంటు పెళ్ళి ఘనంగానే చెయ్యాలనుకున్నారు. పాపకి నువ్వే ఫాదర్ అవుతానన్నావు కదా, అది పెద్దయ్యాక అడిగిందనుకో ఏం చెప్తావు, మరి మన ఎంగేజ్మెంట్ ఫోటోల్లో పెళ్లి ఫోటోల్లో పాప ఉంటుందిగా అని అడిగింది తన్మయ్. దానికంత బాధపడాల్సిన అవసరం ఏముందే, నువ్వు నేను ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నావు, ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుందామంటే చదువులైందా కాదన్నావు, లివిన్లో ఉన్నాము, అనుకోకుండా ఒకరోజు క్లోజ్ అయ్యాం, ప్రెగ్నెంట్ అయ్యావు, ఆ తర్వాత నేను పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ని చేశాననే దాంతో నా మీద అలిగి దూరంగా ఉన్నావు, అది పుట్టాక మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అని చెప్దాము. అమ్మ బాబోయ్ అనేసరికి బాగుందిగా అమ్మ వాడన్నమాట అనేసారు పుష్ప, ప్రకాష్ రావు. ఆ అమ్మాయి మనసు, వాళ్ళ ఫ్యామిలీ తనతో పాటు పాపను కూడా అంతగా యాక్సెప్ట్ చేస్తున్నందుకు గుండెలు నిండిపోయినాయి. ఎవరినైనా పిలవాలమ్మా అంటే ఎవరు లేరా అంటే అన్న తర్వాత సరే అమ్మా అని గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. వాళ్ళెవరికి భయపడలేదు, వాళ్ళ ఇష్టంగానే మా మనవరాలని, వాళ్ళ ఇష్టంగానే మా కోడలనే చెప్పుకున్నారు. ఆ తర్వాత పెళ్ళికి ముహూర్తాలు, శుభలేఖలు అన్నీ అయిపోయి మెహందీ, హల్దీ, సంగీత్ అని అన్నిటికీ బట్టలు తీసుకోవటం, నగలు తెచ్చుకోవటం, ప్రత్యేకంగా అసలు అన్ని మ్యాచింగుల్లో జై ఒకవైపున పాప కోసం కొనటం అన్నీ అయిపోయింది. ఆ తర్వాత ఒక రోజున తన్మయ్యే లోపల కూర్చొని ఏదో మగ్గం వర్క్ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుకుంటుంది. ఈలోపు జై పాపనెత్తుకొని ఆడించుకుంటుంటే టంగ్ టంగ్ మని బెల్లు మోగిందే. పుష్ప వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎవరు అనేసరికి తన్మయ్ కావాలి అనేసరికి మీరెవరు, తన హస్బెండ్నే అనేసరికి ఆవిడ అలా నుంచుండిపోతే ప్రకాష్ రావు గారు ఎవరే అనేపాటికి ఆవిడ మాట్లాడాల. జై పాపనెత్తుకొని వచ్చి ఎవరు కావాలి అనేసరికి తన్మయ్ అన్నాక తన్మయ నువ్వెవరు అన్న తర్వాత తన్మయ్ వచ్చిందే. వచ్చేసరికి ఏంటి నువ్వెక్కడ అని అడిగిన తర్వాత నేను తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించు, అదే నన్ను వదిలేసి నాతో పాటు వేరే వాడితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్ళిపోయిందే. ఆ తరువాత నాకు నీ విలువ తెలిసిందే, పాప లేకుండా నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, విడాకులు ఇచ్చి పాపతో సంబంధం లేదని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను, నీలాంటి బంగారాన్ని పోగొట్టుకున్నాను. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్ళినా ఎవరిలోనూ నీ అంత హానెస్టీ, జెన్యూనిటీ కనిపించలేదు, అందుకే నువ్వెక్కడున్నావా అని వెతుక్కుంటూ వచ్చానని రాహుల్తో పాటు వెనకాలే రాహుల్ వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లెలు మొగుడు వచ్చాక మీ మామగారు ఆ రోజు నేను మగాళ్ళు అన్నాక తప్పు చేయకుండా ఉంటారా అన్నానని, ఈ వయసులో ఆయన వేరే ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారమ్మా, అప్పుడు తెలిసింది నీ బాధ నాకు. నిజం వదిన, ఆ రోజు అన్నయ్య విషయంలో నేను అన్నయ్యని వెనకేసుకొచ్చినందుకు, అన్నయ్య నిన్ను కాంప్రమైజ్ అయిపోమన్నందుకు మా ఆయన కూడా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మళ్ళీ కంటిన్యూ అయ్యి ఎఫ్ఐఆర్ కొనసాగించడం మొదలుపెట్టాడు. నీ బాధ ఏంటో అప్పుడు అర్థమైంది నాకు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు బాబు పుట్టాడు, అప్పుడు కానీ నాకు ఆ బాధ అంటే ఏంటో అమ్మకి నాకు తెలిసి రాలేదు. ఐఎమ్ రియల్లీ సారీ, మేము నీలాగా కూడా స్టెప్ బయటికి వేసి డివోర్స్ కూడా తీసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. మీ అమ్మ నాన్నని ఓల్డేజ్ హోమ్లో పడేసి మీ తమ్ముడు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ తన పేరు మీద పెట్టించుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయాడంట వదిన. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని మేమందరం తప్పులు చేసే నిన్ను అనవసరంగా అన్నాం, తప్పుగా అనుకోకమ్మా అని అత్తగారు, ఆడపడుచు, మావగారు అన్న తర్వాత ఒక్క మాట అడగనా, పసిపిల్లని పెట్టుకొని నా కన్నవాళ్ళు మంచివాళ్ళు కాదని మీకు తెలుసు, ఏమైపోతానా, బ్రతుకుతానా, చస్తానా అనేది కూడా మీరు ఆ రోజు ఆలోచించలేదు. మీ అబ్బాయిని 4 దెబ్బలు కొట్టి మీరు మీ అబ్బాయిని కరెక్ట్ చేయాలనుకుంటే, నా వైపు స్టాండ్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ క్షణమే నన్ను కోడలిగా కాదు కూతురుగా స్వీకరించేటట్టయితే బలవంతం
చేసైనా నన్ను ఇంట్లో ఆపుండేవాళ్ళు, ఆయన్ని మార్చుండేవాళ్ళు. మీ అన్నయ్య నువ్వు చెప్పినా వింటాడు, కానీ మీ ఎవరో అతన్ని మార్చాలనుకోలేదు. చూడు రాహుల్, కరెక్టే, ఆ అమ్మాయికి నీతో పాటు వేరే మగాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందే. నువ్వు నాతో పాటు ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు. రేపు ఒకసారి జీవితంలో నిన్ను నమ్మి మోసపోయే మళ్ళీ రేపు అనే రోజు ఒకటి ఉంది. ఆ రోజున మళ్ళీ నువ్వు ఇంకొకళ్ళనో ఇద్దరినో కన్నాక ఇలాగే వాళ్ళు మర్చిపోయా ఒక 15కి వచ్చిన దాకా చేసి తర్వాత నువ్వు చేయవు. లైఫ్ అంతా నువ్వు కట్టిన మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ నా మొగుడు ఈ రాత్రి నా పక్కన పడుకోవాల్సింది దేని పక్కన పడుకున్నాడా అనేలాంటి బతుకు నాకొద్దు. అయినా నాకు ఆయనతో పెళ్ళి కుదిరేసింది. వారికి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. పాపతో సహా వారు నన్ను యాక్సెప్ట్ చేశారు. మా పెళ్ళి ఇంకో వారం రోజుల్లో. మీరు నా లైఫ్లోకి రావటం నాకేమాత్రం సుతరాము ఇష్టం లేదు. పాపకి నువ్వెవరో కూడా నేను చెప్పి పెంచాలనుకోవటం లేదు. ఆయన పాప పూర్తి రెస్పాన్సిబిలిటీ తనే తీసుకుంటానని చెప్పారు వారు నా కాబోయే అత్తమామలో. కొడుకు గురించి ఆవిడ నన్నే అడిగి తెలుసుకోమన్న మహామనిషి. అలాంటి వాళ్ళని వదిలేసుకొని మళ్ళీ నేను మీ లైఫ్లోకి రావాలనుకోవట్లేదు. దయచేసి వెళ్ళిపోండి అంటే కనీసం పాపనన్నా ఇవ్వా అన్న తర్వాత ఎందుకు ఇస్తాను రాహుల్? అది పుట్టిన తర్వాత ఏ రోజైనా నువ్వు ఎత్తుకున్నావా? అది పుట్టేటప్పుడు పక్క నుండి పట్టించుకున్నావా? అది నీకు వద్దని నువ్వు అసలు ఫాదర్ అనిపించుకోవాలని నాకు లేదని, హస్బెండ్ అనిపించుకోవాలని నీకు లేదని నువ్వు వదిలించుకున్న బరువులు మేము. అనవసరంగా మళ్ళీ మమ్మల్ని గుదిబండల్లా తగిలించుకుంటారులే, కానీ వెళ్ళండి. మీ అందరూ ఎలా అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. మీకు తగిన వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారో, మా బ్రతుకులు మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అనేసింది ఆ అమ్మాయే. ఆ తర్వాత బంగారం లాంటి భార్యను వదిలేసుకున్నాను, చక్కని బిడ్డని కాళ్ళదన్నుకున్నాను అనే దాంతో రాహుల్ అనవసరంగా ఆ రోజు కోడలి తరపున ఆడజన్మెత్తి ఆడదానిగా మాట్లాడలేకపోయాను. ఈ వయసులో మొగుడు ఇంకో దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఇప్పుడు సిగ్గు విడిచి మొగుడు కోసం నెట్టెడి చీరలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి బొడ్డు కిందకి చీరలు కట్టి స్లీవ్లెస్ బ్లౌజులు హై హీల్స్ చెప్పులు వేసి మొగుడు కోసమని ఇప్పుడు ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోతున్నాయి. కోడలు మాటలే తగిలాయేమో అనే దాంతో అత్త ఇప్పుడు నా మొగుడు వేరే ఆడదాంతో కులుకుతుంటే నొప్పి నాకు తెలుస్తుంది. పిల్లలు పుట్టారని వాడిని వదిలేక అడ్జస్ట్ అయిపోయి బ్రతకలేక నరకం అనుభవిస్తున్నానని రాహుల్ చెల్లెలో అనుకుంటూ చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తన్మయ్యకి జైకి పెళ్ళయిందే. అయిన తర్వాత హ్యాపీగా ఫస్ట్ నైట్లు హనీమూన్లు అయిపోయాయి. ఆ అమ్మాయిని దేవతల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఇద్దరికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు రిషి అని పెట్టుకున్నారు. మీ పెళ్లి ఫోటోల్లో నేనున్నాను ఏంటి డాడీ అని పాప అడిగితే ఏ స్టోరీ అయితే చెప్పాలనుకున్నాడో అదే స్టోరీ చెప్తే పిల్ల పకపక నవ్వింది. ఎందుకే నవ్వుతున్నావంటే ఏమీ లేదులే, తమ్ముడైనా సరే పుట్టక ముందే పెళ్లి చేసుకున్నారు, తమ్ముడు పుట్టిన తర్వాత చేసుకోలేదు, ఇంకా నయ్యం అనేసరికి వేలడంత లేవు నువ్వు, అన్నీ మీ నాన్న బుద్ధులే అనేసరికి పర్లేదులే నాలాగా గ్రేట్ లవర్ అవుద్ది అన్న తర్వాత మాట ప్రకారమే పాపకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చూసుకుంటాడు జై. ఎంతకన్నా జీవితంలో ఏం కావాలి? ఒక ఆడపిల్ల జీవితంలో సంతోషాలు ఏ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇవ్వలేరు, కట్టుకున్నవాడు తప్ప. కట్టుకున్నవాడు స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ ఆడదాని జీవితం స్వర్గమే అవుద్ది. అలాంటి జీవితం ఆలస్యంగానైనా జై రూపంలో ఆ అమ్మాయికి దేవుడు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ భర్త పిల్లలతో దేవతల్లాంటి అత్తామామలతో ఆనందంగా ఉంటుంది తన్మయి జీవితం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.